Okay. Good evening, everybody. ఇవాళ డాక్టర్ మోహన్ డయాబెటిక్ స్పెషాలిటీ సెంటర్ నుంచి ముగ్గురం కన్సల్టెంట్లము చిన్న ఎడ్యుకేషనల్ యాక్టివిటీ కోసము లాగిన్ అయ్యామండి. మొదటిగా నా పేరు డాక్టర్ వంశీ కృష్ణ. నేను నిజామాబాద్ మోహన్స్ డయాబెటిక్ స్పెషాలిటీ సెంటర్ కన్సల్టెంట్ అండి. తర్వాత మీతో ఉండేది డాక్టర్ సేతురామన్ గారు కర్నూల్ డాక్టర్ మోహన్ డయాబెటిక్ స్పెషాలిటీ సెంటర్ ఒక కన్సల్టెంట్. అండ్ తర్వాత డాక్టర్ అభినవ్ రెడ్డి గారు, హీఈస్ ఫ్రమ్ వరంగల్ అండి. వరంగల్ డాక్టర్ మోహన్స్ డయాబెటిక్ స్పెషాలిటీ సెంటర్ నుంచి జాయిన్ అయ్యారు. సో ఇవాళ మేము ముగ్గురము ఒక డయాబెటీస్ ని మేనేజ్మెంట్ అయితేనేమి, వివిధ రకాల ప్రాబ్లమ్స్ ని అండ్ ఏంటి డయాబెటీస్ అనే దాని గురించి ఒక డిస్కషన్ లాగా ఎవరైనా డౌట్స్ ఉన్నా కూడా వెంటనే మీరు చాట్ బాక్స్ లో మాకు పంపించచ్చండి. సో టు స్టార్ట్ విత్, ఇప్పుడు డయాబెటీస్ అంటే చాలా మందికి అదొక పెద్ద భూతము, అదొక రోగము అనే ఒక ఫీలింగ్ ఉందండి. డాక్టర్ మోహన్ డయాబెటిక్ స్పెషాలిటీ సెంటర్ లో డయాబెటీస్ గురించి ఒకే ఒక్క పదంలో చెప్తారండి. డయాబెటీస్ ఈజ్ నాట్ ఎ డిసీజ్, ఇట్స్ ఎ డిజార్డర్. అంటే మన లైఫ్ లో గతి అనేది తప్పినప్పుడు, మన లైఫ్ స్టైల్ అనేది ఇర్రెగ్యులర్ గా ఉండి, ఒక డైట్ ప్యాటర్న్ లేకుండా, ఎక్సర్సైజ్ లేకుండా ఉన్నప్పుడు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఈ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్. దీంట్లో కొంత జన్యుపరంగా కూడా ఉంటుందండి. ముఖ్యంగా మనకు ఈ డయాబెటీస్ తీసుకుంటే టైప్ 1, టైప్ 2 అండ్ ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ అని 3 రకాలుగా సాధారణంగా చెప్పుకుంటామండి. ఈ టైప్ 1 డయాబెటీస్ లో వచ్చిన మొదటి రోజు నుంచే ఇన్సులిన్ ఉత్పత్తి అనేది పూర్తిగా మందగించిపోతుంది. అలాంటి పేషెంట్స్ కంపల్సరీగా ఇన్సులిన్ వాడాల్సి ఉంటుందండి. అండ్ మోస్ట్లీ ఇది చిన్న పిల్లల్లో వస్తుంది, కానీ పెద్ద వయసులో కూడా మనం చూడొచ్చు. రెండో రకం టైప్ 2 డయాబెటీస్ అంటారండి. ఈ టైప్ 2 డయాబెటీస్ సాధారణంగా మనం చూసే ఒక డయాబెటీస్. ఇందులో చాలా వరకు స్టార్టింగ్ స్టేజ్ లో డైట్ అండ్ ఎక్సర్సైజ్ తో మెయింటైన్ చేసి చిన్నగా మాత్రలు, తర్వాత ఇన్సులిన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా లాస్ట్ కి వస్తే ఈ గర్భిణీ స్త్రీల్లో వచ్చే డయాబెటీస్ టైప్ 3 డయాబెటీస్ అంటారండి, లేదా దీన్నే జెస్టేషనల్ డయాబెటీస్ అని కూడా అంటారు. ఈ జెస్టేషనల్ డయాబెటీస్ ఏంటంటే చాలా మటుకు ఇది ప్రెగ్నెన్సీలోనే బయటపడుతుంది అండ్ ప్రెగ్నెన్సీ తర్వాత చాలా వరకు ఇది వెళ్ళిపోతుందండి. కానీ ఫర్దర్ గా వాళ్ళ జీవితంలో ఈ డయాబెటీస్ అనే వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇలాగా బేసిక్ గా డయాబెటీస్ గురించి డివిజన్ చేస్తారండి. ఇంకా డయాబెటీస్ కంట్రోల్ చూసుకుంటే ముఖ్యమైన పార్ట్ డయాబెటీస్ కంట్రోల్లో మనసు ప్రశాంతంగా పెట్టుకోవడం, యోగా అండ్ మెడిటేషన్. ప్రతి ట్రీట్మెంట్ కూడా మన మోహన్ డయాబెటిక్ స్పెషాలిటీ సెంటర్లో మెంటల్ పీస్ అండ్ ఎక్సర్సైజ్ తోనే స్టార్ట్ చేస్తామండి. సో యోగా, మెడిటేషన్ అనేది 10-15 నిమిషాలు రోజు చేసుకోవాలి. దాంతో పాటు కాస్త ఎక్సర్సైజ్ వాళ్ళు చేసుకోగలంత. మామూలుగా యంగ్స్టర్స్ లా 30-40 ఇయర్స్ లో ఉన్న వాళ్ళకి కాస్త జాగింగ్ లాంటివి చేయమని సజెస్ట్ చేస్తామండి. చిన్న వయసులో ఉన్న వాళ్ళకైతే కొంచెం ఇంకా హెవీ ఎక్సర్సైజ్ కూడా మనం సజెస్ట్ చేస్తాం. వయసు పెరిగే కొద్దీ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇలాంటివి ఉంటాయి కాబట్టి నిదానంగా వాకింగ్ లాంటివి, స్ట్రెచ్అప్స్ లాంటివి చేసుకోవడం అనేది ఉంటుందండి. అండ్ ఈ ఎక్సర్సైజ్ గురించి కూడా మన మోహన్ డయాబెటిక్ స్పెషాలిటీ సెంటర్లో ఫిట్నెస్ కన్సల్టేషన్ క్లాసెస్ అనేవి రెగ్యులర్ గా పేషెంట్లకు ఇస్తూ ఉంటామండి. సో ఈ యొక్క ఇంట్రడక్షన్ తో మనము డయాబెటీస్ లో కొంచెం డీప్ గా డిస్కస్ చేసేదానికి మొదలు పెడతాము. నెక్స్ట్ మీకు డయాబెటీస్ తదుపరి విషయాలని సేతురామన్ గారు కొంచెం వివరిస్తారు. ప్లీజ్ డాక్టర్ సేతురామన్. సో గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు డాక్టర్ సెతురామ్. నేను కర్నూలు బ్రాంచ్ డాక్టర్ మోహన్స్ డయాబెటిక్ స్పెషాలిటీ సెంటర్స్ నందు కన్సల్టెంట్ గా పనిచేస్తున్నాను. సో ఈరోజు మనము విన్నట్టయితే అభినవ్ వంశీ కృష్ణ డాక్టర్ గారు చెప్పినట్టు ఈ రకరకాల డయాబెటీస్ గురించి నేర్చుకున్నాము. తర్వాత ముఖ్యంగా సార్ చెప్పినట్టు స్ట్రెస్ అండ్ మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సరే, ఒక స్థాయి దాటి మనం ప్రయత్నం చేసాము, సరే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకున్నాము, అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో సత్ఫలితాలు పరిపూర్ణంగా రాకపోవచ్చు. అలాంటి సందర్భంలో డెఫినెట్లీ మెడికల్ మేనేజ్మెంట్ అంటే మెడికల్ ట్రీట్మెంట్ యొక్క ఆవశ్యకత ఏర్పడుతుంది.
అండ్ సాధారణంగా పేషెంట్స్ లేదా చాలా మందిలో ఉన్న సందేహాలు ఏంటంటే ఒకసారి డయాబెటీస్ కి ట్రీట్మెంట్ తీసుకుంటే అది జీవితాంతం తీసుకోవాలని, లేదా ఒకసారి ఇన్సులిన్ మొదలు పెడితే అది జీవితాంతం కంటిన్యూ చేసుకోవాలని, దాని మీద ఆధారపడిపోతామని, ఇలా పలు రకాలుగా చాలా మందికి అభ్యంతరాలు లేదా అనుమానాలు ఉండడం అనేది ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. ఎస్పెషల్లీ ఇప్పుడున్న ఈ యొక్క సోషల్ మీడియా అవనివ్వండి, లేదంటే ఈ ఇంటర్నెట్ యొక్క సౌలభ్యంతో చాలా అటువంటి పాజిటివ్ ఎంతైతే ఇన్ఫర్మేషన్ వస్తుంటుందో, అలాగే కొన్ని నెగిటివ్ ఇన్ఫర్మేషన్ కూడా లభ్యమవుతుంది ఇంటర్నెట్ లో. సో ఇలాంటి సందర్భంలో డెఫినెట్లీ యూ నీడ్ ఏ ఎక్స్పర్టైజ్. ఎవరైతే ఇందులో నిష్ఠాతులు ఉంటారో, ఎవరైతే దీని గురించి పరిపూర్ణంగా అవగాహన ఉంటుందో, వారి యొక్క సలహా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో డెఫినెట్లీ అటువంటి ఒక గైడెన్స్, ఒక సలహా అనేది మీకు ఖచ్చితంగా డాక్టర్ మోహన్స్ డయాబెటిక్ సెంటర్ లో సౌలభ్యముగా ఉంటుంది. అండ్ ఎస్, కమింగ్ టు దట్ ఫ్యాక్ట్, ఎప్పుడైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామో ముఖ్యంగా ఇక్కడ మనం అనుసరించాల్సిన విధానం ఏంటంటే, మొదటిది ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టిన తర్వాత either అది టాబ్లెట్స్ అవనివ్వండి, లేదా కొన్ని సందర్భాల్లో టైప్ 1 కానివ్వండి, లేదా చాలా ఎక్కువగా షుగర్స్ ఉన్న వాళ్ళు ఇన్సులిన్ మొదలు పెట్టిన తర్వాత, ద మొమెంట్ యూ స్టార్ట్ ట్రీట్మెంట్, మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్, చాలా మంది పేషెంట్స్ చేసే తప్పు ఏమిటంటే, వారి యొక్క ఆరోగ్య విధానాలు అంటే ఏదైతే మనము ముందు సూచించడం జరుగుతుంటుందో, లైక్ ఎక్సర్సైజ్ అవనివ్వండి, వాకింగ్ అవనివ్వండి, లేదంటే ఫుడ్, ప్రాపర్ ఫుడ్ ఇంటేక్ అవనివ్వండి, ఆర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఏవైతే వాళ్ళ యొక్క స్మోకింగ్, ఆల్కహాల్, లేదంటే ఇతరత్ర అలవాటు మార్చుకోవాల్సిన అవసరం ఏదైతే ఎంతగా తీవ్రంగా ఉందో మేము చెప్పినప్పటికీ, ఒక్కసారి టాబ్లెట్ లేదా ఇన్సులిన్ మొదలెట్టగానే మిగతా వాటిపైన అశ్రద్ధ చూపడం జరుగుతుంటుందండి. దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లం. సో ఇక్కడ చాలా మంది అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఒకసారి ట్రీట్మెంట్ చేస్తే దానికి అలవాటు పడిపోవాలనా, లేదంటే ఒకసారి ఇన్సులిన్ మొదలు పెడితే దాన్ని తీసుకోవాల్సిందేనా? ఇలాంటి క్వశ్చన్స్ కి ఇక్కడే ప్రప్రదమైన సొల్యూషన్ ఏంటంటే, ఒకటి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన మాత్రాన మీరు రిలాక్స్ అవ్వాల్సిన అవసరం లేదండి. మీరు మీ యొక్క హెల్తీ హ్యాబిట్స్, హెల్తీ లైఫ్ స్టైల్ కొనసాగిస్తూ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ యొక్క ఇంటెన్సిటీని తగ్గించుకోవడానికి కుదురుతుంది. ఒకసారి షుగర్స్ కంట్రోల్ లోకి వచ్చి కొంచెం టువర్డ్స్ ద పాజిటివ్ ఆస్పెక్ట్ వెళ్తున్నప్పుడు మీ యొక్క చర్యలను, మీ యొక్క ఎక్సర్సైజ్ ని, మీ యొక్క మోడిఫికేషన్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ ని ఉధృతం చేయగలిగితే డెఫినెట్లీ టాబ్లెట్స్ యొక్క ఇంటెన్సిటీ కూడా తగ్గించవచ్చండి. అది ఒకటి. రెండోది ఏంటంటే, ఎవరెవరికి ఏమేమి టాబ్లెట్లు ఇవ్వాలి, ఎవరెవరికి ఏమేమి ఇన్సులిన్ ఇవ్వాలి అనేది డెఫినెట్లీ ఈ యొక్క ప్యాటర్న్ పర్సనలైజ్డ్ గా చేయాల్సి పడుతుందండి. అంటే ఒక పేషెంట్ కి టాబ్లెట్ అవసరమా, ఇన్సులిన్ అవసరమా అనేది అప్పుడు ఆ మొమెంట్ లో పేషెంట్ యొక్క డయాబెటిక్ స్థితి పైన డిపెండ్ అయి ఉంటుందండి. సో ఎవరికైతే విపరీతమైన షుగర్స్ ఉంటాయో, ఎవరికైతే కాంప్లికేషన్స్ ఉంటాయో, ఎవరికైతే ఇతరాత్ర సమస్యలు ఉంటాయో, వాళ్ళకి కొన్ని సందర్భాల్లో ఇన్సులిన్ సజెస్ట్ చేయడం జరుగుతుంటుంది. నేను ఇది టైప్ 1 పక్కన పెట్టి మాట్లాడుతున్నానండి. సో ఇలా సజెస్ట్ చేసినప్పుడు దట్ మీన్స్ ఆ మూమెంట్, ఆ టైంకి మీకు అది అవసరమని, ప్రాబబ్లీ అది లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాల్సిన అవసరం రాకపోయిండొచ్చు, ఆర్ కొద్ది సందర్భాల్లో రావచ్చు. సో దట్ మీన్స్ టు సే యూ నీడ్ టు ఫాలో ఇట్ అప్. ఒకసారి ఏదో ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు, సరే అలానే ఉంటుందా అంటే అలా లేదండి. యూ నీడ్ టు హ్యావ్ ఎ ప్రాపర్ రెగ్యులర్ చెకప్ ఎవ్రీ 3 months 6 months అలా చూసుకుంటూ ఉండాలి. మనం కరెక్ట్ సరి అయిన దారిలో ఉన్నామా లేదా ఏదన్నా చేంజెస్ చేయాలన్నా, లేదా చాలా మంది అనుకునే విషయం ఏంటంటే అండి, షుగర్ అంటే కేవలం తినక ముందు ఒక పరీక్ష, తిన్న తర్వాత ఒక పరీక్ష, ఈ రెండింటితో ముడిపెట్టి షుగర్, వాళ్ళ యొక్క డయాబెటీస్ లేదా వాళ్ళ యొక్క చక్కెర వ్యాధిని వాళ్ళు నిర్ధారించడం జరుగుతుంటుంది. అది తప్పండి. మనము మన సౌలభ్యం కోసం కేవలం తినడానికి ముందు ఒకసారి, తిన్న తర్వాత ఒకసారి, ఒక అందాజుగా మాత్రమే దాన్ని చెక్ చేస్తాం. బట్ ఇన్ డెప్త్ గా చెక్ చేయాలి, పరిపూర్ణంగా మీ యొక్క షుగర్ యొక్క పరిస్థితిని తెలియాలి అంటే మన HbA1c అంటారు. అంటే లాస్ట్ 3 నెలల్లో మీ షుగర్ ఏ స్థాయిలో ఉంది అని చెప్పేటువంటి పరీక్ష. దాన్ని మనం పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంటుంది. నార్మల్ గా దీని గురించి మాట్లాడితే, ఒక మనిషికి 6.5% దాటితే షుగర్ ఉంది అని మనం నిర్ధారిస్తాం. ఎవరైతే డయాబెటీస్ ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్లకు మంచి కంట్రోల్లో ఉంది అని చెప్పాలంటే 7.5 8 లోపు ఉంటే పర్వాలేదని, 8 దాటితే అధికంగా ఉందని, 10 దాటితే చాలా అధికంగా ఉందని మనం నిర్ధారణకు వచ్చి దానికి అనుగుణంగా మనం ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంటుంది. సో మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, కేవలం అందరూ పేషెంట్స్ గమనించదగ్గ విషయం ఇన్ఫాక్ట్ ఏంటంటే, కేవలం తినక ముందు తిన్న తర్వాత అన్నది ఇట్ ఈస్ నాట్ ఎ కంప్లీట్ అనాలిసిస్ ఆఫ్ యువర్ డయాబెటిక్ స్టేటస్. అది గుర్తుపెట్టుకోవాలి. మనము ఎప్పుడైతే ఇది కేవలం మన బాడీకి ఏ టైంలో ఎలా ఉంది అనే దానికంటే కూడా ఓవరాల్ గా రోజు మొత్తం ఎలా ఉంది,
నెల మొత్తం ఎలా ఉంది, లేదా ఈ 3 నెలల్లో షుగర్ స్థాయిలో ఉంది, దాన్ని బట్టే షుగర్ యొక్క ప్రభావాలు మన బాడీ పైన చూడడం జరుగుతూ ఉంటుందండి. ప్రాక్టికల్లీ షుగర్ టచెస్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. అది పై నుంచి కింది దాకా తీసుకోండి, ఇవన్నీ కాంప్లికేషన్స్ కిందికి వస్తాయి. సో ఇలా అంటే బ్రెయిన్ పైన తీసుకుంటే బ్రెయిన్ లో మనకు తెలిసిన పెరాలసిస్, స్ట్రోక్, సివిఏ అంటాము. సో ఆ తర్వాత కళ్ళు, ఆ తర్వాత గుండె, ఆ తర్వాత లివర్, ఆ తర్వాత కిడ్నీస్, ఇలా ఆ తర్వాత కాళ్ళు, పెరిఫెరల్ న్యూరోపతి అంటాము. ఇలా ప్రతి ఒక్క ఆర్గాన్ సిస్టమ్ ని డ్యామేజ్ చేసేటువంటి ఒక భయంకరమైన కాంప్లికేషన్స్ డయాబెటీస్ తీసుకురాగలదు. కాకపోతే భయపడాల్సిన పని లేదు. ఎప్పుడైతే మనం మన షుగర్ లెవెల్స్ నియంత్రణలో పెట్టుకుంటామో, ఎప్పుడైతే మనం వేరే ఏ బాడీ పార్ట్ ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోగలుగుతామో, దెన్ డెఫినెట్లీ ఈ యొక్క మానసిక ఒక సంఘర్షణ జరుగుతుంటుంది. షుగర్ రాగానే అయ్యో నాకు షుగర్ వచ్చింది, ఇంకోటి అయిపోతుంది. నో, షుగర్ రావడం ఒక ఎత్తు అయితే దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం ద్వారా నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతామండి. ఎవరైతే కంట్రోల్లో పెట్టుకోరో, ఎవరైతే విపరీతమైన అన్కంట్రోల్డ్ షుగర్స్ తో ఉంటారో వాళ్లకు ఈ తీవ్రమైన కాంప్లికేషన్స్ జరగడం జరుగుతుంటుంది. సో డెఫినెట్లీ మీరు మీ షుగర్స్ ని కంట్రోల్లో పెట్టుకుంటే నార్మల్ మనిషిలాగే, నార్మల్ హెల్తీ హ్యూమన్ బీయింగ్ లాగే మీరు కూడా మీ లైఫ్ ని లీడ్ చేసుకోవచ్చు. నేను ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. ఇప్పుడున్న ఈ లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందో, ఇప్పుడున్న ఈ యొక్క కొత్త అడ్వాన్సెస్ ఎస్పెషల్లీ మన డాక్టర్ మోహన్స్ డయాబెటిక్ స్పెషాలిటీ సెంటర్ లో అవైలబుల్ గా ఉన్నాయి. వీటి ద్వారా, ఈ యొక్క టెక్నాలజీ యూజ్ చేయడం ద్వారా కంప్లీట్ ప్రొఫైల్, అంటే ఏ టైంలో ఎప్పుడు ఎలా షుగర్ పెరుగుతుంది, ఎందుకు పెరుగుతుంది, ఏమి తింటే పెరుగుతుంది, ఏమి తింటే తగ్గుతుంది, ఎక్సెట్ ఈ టాబ్లెట్ యొక్క ప్రభావం ఏంటి, ఈ టాబ్లెట్ మీరు తీసుకునే టాబ్లెట్ కానీ ఇన్సులిన్ కానీ ఏ మేరకు మీ యొక్క షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచుతుంది అని ఒక ఏజీపీ అంటాం, అంబులేటరీ గ్లూకోజ్ ప్రొఫైలింగ్ అని. ఇలాంటి ఎన్నో లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చాయి. దీన్ని వాడుకోవడం ద్వారా ఏంటంటే ప్రిసిషన్ డయాబెటీస్, అంటే ఎగ్జాక్ట్లీ ఎక్కడ షుగర్ పెరుగుతుంది, ఎందుకు పెరుగుతుంది, ఎలా తగ్గించాలి అనే దాని మీద మనం మన దృష్టిని కేంద్రీకరించి విత్ ఇన్ షార్ట్ టైం వీ విల్ బి ఏబుల్ టు గెట్ గుడ్ రిజల్ట్స్. అండ్ డెఫినెట్లీ ఈ యొక్క టెక్నాలజీ ఎవరికి ఎక్కువగా ఉపయోగపడుతుంది అంటే టైప్ 1 పీపుల్ కి డెఫినెట్లీ అండి. అండ్ ఎల్డర్లీ పీపుల్, ఎవరైతే కొంచెం వయసు మీరు ఉంటారో, 60-65+ ఉంటారో, లేదా బెడ్ రీడర్ ఉంటారో, లేదా ఆపరేషన్ కో లేదా ఇంకొక యొక్క అత్యవసర సేవను వినియోగించుకోవాలనుకున్న పరిస్థితి, ఎప్పుడైతే షుగర్ ని ఇమీడియట్ గా కంట్రోల్లో తీసుకొని రావాలి అన్న పరిస్థితి నెలకొన్నప్పుడు ఇలాంటి ఒక టెక్నాలజీని వాడడం ద్వారా డెఫినెట్లీ విత్ ఇన్ వెరీ షార్ట్ టైం వీ కెన్ గెట్ ద షుగర్స్ అండర్ కంట్రోల్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఒక షుగర్ పేషెంట్ కి అత్యంత భయంకరమైన పరిస్థితి ఏంటంటే హైపోగ్లైసీమియా, అంటే షుగర్ యొక్క బాడీలో షుగర్ వాల్యూస్ విపరీతంగా డౌన్ అయిపోవడం. ఇలా డౌన్ అయిపోవడం అనేది ఇట్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెస్ టు ద పేషెంట్ అండి. ఎస్పెషల్లీ పెద్దవాళ్లకు, ముసలి వాళ్లకు ఎవరికైతే ఉందో వాళ్లకు డోసును సెట్ చేసేటప్పుడు, లేదా వాళ్ళ బాడీకి అనుగుణంగా డోసును మార్చేటప్పుడు ఇటువంటి ఒక పరికరాన్ని వాడడం ద్వారా we can definitely overcome all these problems and keep them comfortable. So ఇలా ఎన్నో లేటెస్ట్ టెక్నాలజీస్, ఎన్నో ఇన్-డెప్త్ రీసెర్చెస్ మోహన్ డయాబెటిక్ సెంటర్ నందు జరిగి we are now able to ఏ ఇబ్బంది లేకుండా విత్ ఇన్ షార్ట్ టైం we are able to control sugars, and definitely we have many patients who have been happy with the outcomes. So ఇలాంటి గురించి ఎటువంటి సమాచారం కావాలన్నా, లేదా ఎటువంటి డీటెయిల్స్, లేదా ఎలా వాడాలి సమాచారం కొరకు మా అఫీషియల్ వెబ్సైట్ ని కానీ, లేదా మీ దగ్గరలో ఉన్న డాక్టర్ మోహన్స్ డయాబెటిక్ సెంటర్ ని కానీ సంప్రదించవచ్చు. మీ దానికి తగిన సమాచారం కానీ, ఎలా చేయాలి ఏమి అనేది కానీ డెఫినెట్లీ we will be happy to help you. So with this I'll hand over the talk to Dr. Abinav Reddy to continue the talk about the management and etc. Thank you Andy. హలో అండి. సో డాక్టర్ వంశీ గారు, డాక్టర్ సేతురామ్ గారు డయాబెటీస్ అంటే ఏంటి, డయాబెటీస్ గురించి లేటెస్ట్ టెక్నాలజీస్ గురించి మాట్లాడారు. సో నేను డాక్టర్ అభినవ్ రెడ్డి అండి, వరంగల్లో కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. సో ఈరోజు మనం ఒక షుగర్ పేషెంట్ ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడదాం. సో షుగర్ పేషెంట్ సామాన్యంగా ఇక్కడ యూజువల్గా చేయించుకునే ఇన్వెస్టిగేషన్స్ ఒక సేతురామ్ గారు మెన్షన్ చేసినట్టు చాలా పేషెంట్స్ చూస్తాం. జస్ట్ ఫాస్టింగ్ షుగర్ ఒకటి, పోస్ట్ ప్రాండియల్ షుగర్ ఒకటి, ఈ 2 షుగర్స్ చేసుకొని మాత్రం వస్తారు. దీంతో షుగర్ వైద్యం చేయమంటారు. సో సేతురామ్ గారు దాని వెనుక కారణం ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అది కాకుండా హెచ్బిఏవన్సీ అనే టెస్ట్ చాలా ముఖ్యమండి. సో హెచ్బిఏవన్సీ మన 3 months యావరేజ్ టెస్ట్ తెలుస్తుంది. సో ఒకవేళ హెచ్బిఏవన్సీ ఎక్కువ ఉండడం
జరిగితే మనం ఏజీపీ లాంటి టెక్నాలజీ యూజ్ చేసి 14 రోజుల్లోనే మన షుగర్ కంట్రోల్ చేసుకునే సౌకర్యం ఉంది మన మోన్స్ డయాబెటిస్‌లో. సో, ఈ 3 టెస్టులు గాకుండా ఒక యూరిన్ రొటీన్ అంటే మూత్రం పరీక్ష కూడా చేయించుకోవాలి. అది కాకుండా మిగతా కాంప్లికేషన్స్ ఏమన్నా అవుతున్నాయా అని కూడా చూడడం చాలా ముఖ్యం. సో, షుగర్ వైద్యం అంటే షుగర్ ఒకటే ట్రీట్ చేయడం కాదండి. దాని యొక్క కాంప్లికేషన్స్ అవుతున్నాయా అని చూడాలి. సో, కాంప్లికేషన్స్ ఏమేమి అవుతాయి యూజువల్‌గా? సో, తల నుంచి కాలు వరకు అన్ని ఎఫెక్ట్ అవుతాయండి. సో, యూజువల్‌గా ఏంటంటే హార్ట్ ఏమన్నా ఎఫెక్ట్ అయిందా? సో, హార్ట్ అటాక్ వచ్చే అవకాశం. సో, ఒక రొటీన్ ఈసీజీ అనేది చాలా ముఖ్యం. అదే విధంగా డయాబెటిక్ నెఫ్రోపతి అంటామండి. సో, యూరిన్‌లోంచి ప్రోటీన్ పోతుందా అనేది చేయించుకోవాలి. సో, సపోజ్‌గా యూరిన్‌లోంచి ప్రోటీన్ పోతే మనకి సెపరేట్‌గా కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయండి. సో, అలాంటి టాబ్లెట్స్ మనం రాయొచ్చు. సో, మీరసలు టెస్టే చేయకపోతే మనం ఏం టాబ్లెట్స్ రాయాలో గూడా మనము చెప్పలేము. సో, అదే విధంగా డయాబెటిక్ న్యూరోపతి అంటాము. సో, బయోథిసియోమెట్రీ అనే టెస్ట్ ఉందండి. సో, అది గూడా మీ నరాలు దెబ్బతిన్నాయా? ఎంతవరకు దెబ్బతిన్నాయి? అనేది చూడొచ్చు. అదే విధంగా కాలికి రక్త ప్రసరణ ఎంతుంది అనేది ఇంకో టెస్ట్ ఉంటుంది. డాప్లర్ స్టడీ అంటామండి. సో, ఆ టెస్ట్ గూడా చాలా ముఖ్యము. అదే విధంగా ఫ్యాటీ లివర్ సామాన్యంగా జూస్తుంటాము షుగర్ పేషెంట్స్‌లో. సో, లివర్ చుట్టూ కొవ్వు పట్టుంటుంది. సో, లివర్ ఎంజైమ్స్ రేజ్డ్ ఉంటాయి. సో, లివర్ పరీక్ష గూడా చాలా ఇంపార్టెంట్ అండి. అదే విధంగా కంటి పరీక్ష చాలా ఇంపార్టెంట్. సో, డయాబెటిక్ రెటినోపతి, గ్లాకోమా అండ్ క్యాటరాక్ట్. సో, ఈ 3 సామాన్యంగా చూస్తుంటాం. సో, ఐ చెకప్ ఈస్ ఆల్సో మ్యాండేటరీ అండి. సో, డాక్టర్ మోహన్స్ డయాబెటిస్ స్పెషాలిటీ సెంటర్స్‌లో సో, ఫ్రీ ఐ చెకప్స్ కూడా ఇప్పుడు పెట్టడం జరిగింది. సో, అది కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. సో, ఇయర్లీ వన్స్ ఐ చెకప్ ఈస్ మ్యాండేటరీ. సో, మిగతా లివర్ టెస్ట్, కిడ్నీ టెస్ట్, కొలెస్ట్రాల్ టెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో, హై కొలెస్ట్రాల్స్ ఉంటే హార్ట్ అటాక్ రావడానికి అవకాశం ఎక్కువుంటుంది. సో, అట్‌లీస్ట్ ఎవ్రీ 6 మంత్స్ 3-6 మంత్స్ కన్నా ఈ టెస్ట్ కంపల్సరీ అండి. సో, అదే విధంగా ఇన్వెస్టిగేషన్స్ అయిపోయాయి. నెక్స్ట్ మేనేజ్‌మెంట్. షుగర్ యొక్క మేనేజ్‌మెంట్ ఏంటండి? ఇనీషియల్‌గా డైట్. సో, డైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, డైట్ తర్వాత ఎక్సర్సైజ్ అండి. సో, డైట్‌లో ఏంటి లో క్యాలరీ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఇప్పుడు మార్కెట్‌లో చాలా రకమైన డైట్స్ ఉన్నాయి. సో, ఏ డైట్స్ ఫాలో అవ్వకండి. సో, బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ డయాబెటిక్ పేషెంట్స్‌లో. సో, లో కార్బోహైడ్రేట్, లో క్యాలరీ అండ్ బ్యాలెన్స్డ్ డైట్. సో, విటమిన్స్, మినరల్స్, ఫైబరు, ప్రోటీను, ఫ్యాట్స్ సో, అన్నీ మన శరీరానికి అవసరం అండి. సో, ఆ విధమైన డైట్ తీసుకోవాలి. సో, డైట్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్సర్సైజ్. సో, ఎక్సర్సైజ్ అట్‌లీస్ట్ 150 మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలండి వారానికి. సో, అది ఏ విధమైన ఎక్సర్సైజ్ అయినా చేయొచ్చు. ఏరోబిక్ ఎక్సర్సైజెస్, యోగా, మెడిటేషన్ వంశీ గారు చెప్పారు యోగా, మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. సో, అదే విధంగా ఏరోబిక్, రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్. సో, వయసుకి తగ్గ ఎక్సర్సైజెస్ అండి ఇవి. సో, హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు వేరే రకమైన ఎక్సర్సైజ్. సో, ఆ ఎక్సర్సైజ్ కోసం కూడా మీరు ఫిట్‌నెస్ కన్సల్టేషన్స్ కూడా మా దగ్గర వచ్చి తీసుకోవచ్చు డాక్టర్ మోహన్స్ డయాబెటిస్‌లో. సో, నెక్స్ట్ వచ్చేసి మెడికేషన్ అండి. మెడికేషన్ 2 రకాలు. ఒకటేంటంటే టాబ్లెట్స్, ఇంకోటేంటంటే ఇన్సులిన్ అండి. సో, టాబ్లెట్స్‌లో చాలా రకమైన టాబ్లెట్స్ ఉన్నాయి. సో, ఎటువంటి టాబ్లెట్స్ యూజ్ చేయాలనేది మీ డాక్టర్స్ మీరు ఎలాంటి కాంప్లికేషన్స్ ఉన్నాయి మీకు, మీ హెచ్‌బీఎన్సీ లెవెల్స్ ఎంతున్నయి, దాన్ని బట్టి ప్రిస్క్రైబ్ చేస్తారు. సో, ఒకవేళ టాబ్లెట్స్‌తోని అవ్వకపోతే నెక్స్ట్ గోల్ ఇన్సులిన్ అండి. సో, ఎక్కడైతే అవసరమో మీ డాక్టర్ సలహా మేరకు ఇన్సులిన్ కూడా వాడాల్సుంటుంది. సో, టాబ్లెట్స్ యూజ్ చేయాలా, ఇన్సులిన్ యూజ్ చేయాలా అనేది కూడా చాలా ముఖ్యం. సో, డెసిషన్. సో, చాలామంది పేషెంట్స్ అంటారు, "సార్ నేను అదే తింటున్నా, అదే ఎక్సర్సైజ్ చేస్తున్నా, ఎందుకు నా టాబ్లెట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి?" సో, దీనికి ఒక కారణం ఉంది. సో, ఎందుకు అవుతుందనేది కూడా మనం ఒక టెస్ట్ చేయొచ్చండి. దీన్ని సి పెప్టైడ్ టెస్ట్ అంటాం. సో, మీకు షుగర్ వచ్చిన దగ్గర నుంచి మీ టైం పెరుగుతూ ఉంటే ఏమవుతుంది, లోపట ఇన్సులిన్ ఉత్పత్తి అనేది తగ్గుతుంటుంది. సో, సి పెప్టైడ్ అనే టెస్ట్ మనం చేస్తే ఏం తెలుస్తుందంటే, లోపట ఇన్సులిన్ ఉత్పత్తి ఎంతుంది అనేది తెలుస్తుంది. ఒకవేళ ఇన్సులిన్ ఉత్పత్తి అనేది చాలా బాగా తక్కువుంటే, పూర్ ఆర్ నెగ్లిజిబుల్ ఉంటే టాబ్లెట్లు పనిచేయవండి. సో, ఓన్లీ కొన్ని రకమైన టాబ్లెట్లు పనిచేస్తాయి. సో, ఇన్సులిన్ కూడా ఇవ్వాల్సుంటుంది. సో, సి పెప్టైడ్ అనే టెస్ట్ చాలా ఇంపార్టెంట్ ఫర్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి. సో, నెక్స్ట్ డాక్టర్ చందన గారు మాట్లాడతారు. సో, డయాబెటిస్ గురించి ఫర్దర్‌గా జెస్టేషనల్ డయాబెటిస్ ఇంకా ఇతర టాపిక్స్ గురించి డాక్టర్ చందన గారు మాట్లాడతారు. థాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పటిదాకా మాట్లాడిన డాక్టర్ వంశీ గారు, సేతురామ్ గారు అండ్ అభినవ్ గారు చెప్పారు షుగర్ గురించి మొత్తం అంతా. నేను డాక్టర్ చందనని గుంటూరు మోహన్స్ డయాబెటీస్‌లో చేస్తున్నాను. సో, ఇప్పుడు స్పెషల్‌గా నేను ఉమెన్ ఎస్పెషల్లీ లేడీస్‌కి జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీలో ఎలాంటి వస్తుంది షుగరు, ప్రెగ్నెన్సీలో వచ్చినప్పుడు మనం షుగర్‌కి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ దెన్ డాక్టర్ని ఎవ్రీ విజిట్‌కి ఎలా కలుస్తూ ఉండి దానికి మెడికేషన్స్ అనేది ఎట్లా తీసుకుంటూ ఉండాలనేది నేను దాని గురించి చెప్తూ ఉంటాను. ఫస్ట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ ముందు ప్లాన్ చేసుకునే ముందు
ఫస్ట్ వెయిట్ రిడక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. Gestational diabetes ante is defined as glucose intolerance with one set of first recognized during that first pregnancy. At the time of first visit, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే చాలా వెయిట్ రిడక్షన్ అనేది ఉండాలి. ఫస్ట్ విజిట్లో మనం ఫాస్టింగ్ షుగర్స్, పోస్ట్ ప్రాండియల్ అండ్ దెన్ A1C టెస్ట్ అని చెప్పని ఫస్ట్ విజిట్లో మనం ఈ 3 చేస్తాం. ఫస్ట్ ఈ ఫాస్టింగ్ కనుక అకార్డింగ్ టు నార్మల్ అయితే కనుక మోర్ దాన్ 126 ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఏ డయాబెటీస్ అంటాం. అలానే కనుక పోస్ట్ ప్రాండియల్ మోర్ దాన్ 200 కన్సిడర్డ్ యాజ్ ఏ డయాబెటీస్గా కన్సిడర్ చేస్తాం. A1C వచ్చేసేసి మోర్ దాన్ 6.5 కన్సిడర్డ్ యాజ్ ఏ డయాబెటీస్. ఇది కనుక మనకి బిలో 126 బిలో ఉండి బిలో 200 ఇదంతా ఉంటే మనం నార్మల్గానే అనుకుంటాం. మళ్ళీ రిపీట్ ఆఫ్టర్ దట్ ఫస్ట్ ట్రైమిస్టర్, ఎట్ ది ఎండ్ ఫస్ట్ ట్రైమిస్టర్లో మనం మళ్ళీ చెక్ చేయించాలి. అప్పుడు చెక్ చేయించినప్పుడు మనం ఫస్ట్ యూజువల్గా ప్రెగ్నెన్సీలో చేసేది ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అనేది చాలా మోస్ట్ దట్ ఇంపార్టెంట్. కానీ చాలామంది ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ అది 2 hours ఫాస్టింగ్లో ఉండాలి, కొంచెం నాసియా ఫీలింగ్ అది ఉంటుంది. బట్ కాకపోయినా సరే అది చేయించుకోవటం వల్లే మనకి యాక్యురేట్గా అనేది మనకి కరెక్ట్గా తెలుస్తుంది. దాంట్లో ఫస్ట్ మోర్ దాన్ 92 ఫస్ట్ ఫాస్టింగ్లో మనం గనక వెళ్ళినట్టయితే గనక 75 grams ఆఫ్ ఓరల్ గ్లూకోజ్ అనేది మనకి ఇస్తారు. ఇచ్చాక 0, 1 hour, 2 hours మన బ్లడ్ శాంపిల్ అనేది డ్రా చేస్తారు. అదే కనుక 3 values ఉంటుంది, మోర్ దాన్ 92 అండ్ మోర్ దాన్ 180 అండ్ మోర్ దాన్ 153. 1 hour మోర్ దాన్ 182 అండ్ మోర్ దాన్ 153. వీటిల్లో ఏ ఒక్క వాల్యూ కూడా మనం కన్సిడర్ చేసినా దాన్ని మనం GDM-గానే కన్సిడర్ చేస్తాం. అది ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అనేది కంపల్సరీగా మనం చేయించాలి. దాంతోపాటు A1C కూడా, ఇఫ్ A1C కూడా మోర్ దాన్ 6.5 అది ఎలివేట్ అయితే కనుక మనం GDM-గా కన్సిడర్ చేస్తాం. అప్పటి నుంచి డే 1 నుంచి కూడా మనం మెడికేషన్ అనేది స్టార్ట్ చేయాలి. అదే కనుక ప్రెగ్నెన్సీలో కనుక యూజువల్గా మెడికేషన్స్ మెట్ఫార్మిన్ అనేది ఫస్ట్ ఆల్రెడీ ఉమెన్కి కొంతమందికి చాలా ఒబేసిటీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఎక్కువగా మనకి టైప్ 2 డయాబెటీస్ అనేది వస్తుంది. దానివల్ల మనం ఫస్ట్ ఏంటంటే మెట్ఫార్మిన్ అనేది ఇస్తూ ఉంటాం. PCODs అంటే ఏంటంటే నీటి బుడగలు ఇట్లాంటివి ఉంటాయి అని చెప్తారు. వాటికి మనం ఫస్ట్ ఏంటంటే మెట్ఫార్మిన్ అనేది పెడుతున్నారు. మెట్ఫార్మిన్ తీసుకుంటున్నప్పుడు ఎట్ ది ఎండ్ ఆఫ్ ఫస్ట్ ట్రైమిస్టర్ దాకా మనం కంటిన్యూ చేయొచ్చు. కానీ ఆ తర్వాత నుంచి మనం మెడిసిన్స్ కంటే కూడా ఇన్సులిన్ అనేది ఇస్ ద సేఫెస్ట్ థింగ్ ప్రెగ్నెన్సీలో. మనం దాన్ని ఇన్సులిన్ చాలా లో డోసెస్తో స్టార్ట్ చేసి ఫస్ట్ యూజువల్గా 1 time ఇన్సులిన్ పెట్టుకొని, ఇప్పుడు అన్నిటికంటే మన మోహన్స్ డయాబెటీస్ స్పెషాలిటీ సెంటర్లో అయితే కనుక ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్కి AGP అంబులేటరీ గ్లూకోజ్ ప్రొఫైల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎనీవే SMBG కూడా మనం 2 times 3 times కంపల్సరీ చెక్ చేసుకుంటూ ఉండాలి, మానిటర్ చేయాలి. ఈ AGP పెట్టడం వల్ల ఏంటంటే మనకి త్రూ అవుట్ ది డే మొత్తం తెలుస్తూ ఉంటుంది. ఇన్సులిన్స్ కూడా ఫస్ట్ షార్ట్ యాక్టింగే పెట్టుకోవాలి అండ్ అనలాగ్స్ ఆర్ ఆల్సో సేఫ్. లాంగ్ యాక్టింగ్ ఇంకా స్టడీస్ ఇంకా మనకి లాంగ్ యాక్టింగ్ వచ్చేసేసి ల్యాంటస్ అది ఇంకా అప్రూవల్గా స్టడీగా కాలేదు, ఓన్లీ డెటిమర్ అప్రూవల్ అయింది. సో ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచి ఇన్సులిన్ కొంచెం షార్ట్ డోసెస్ పెట్టుకుంటూ ఉండి వాళ్ళని మానిటర్ చేస్తూ ఈ AGP అనేది ప్యాచ్ మనం పెట్టడం వల్ల త్రూ మనం వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ కదా, కొంచెం రావటం చాలా ఇబ్బంది అవుతుంది, ఇదంతా ప్రాబ్లం కాబట్టి త్రూ ఫోన్ ద్వారా మనం మానిటర్ చేస్తూ ఉండి చేయొచ్చు. అసలు ప్రెగ్నెన్సీలో ఎందుకు వస్తుంది షుగర్ అని చెప్పని చాలా మంది అంటారు. మోస్ట్లీ ఏంటంటే స్ట్రెస్ వల్ల, చాలా కంపల్సరీ ప్రెగ్నెన్సీ అనేది చాలా స్ట్రెస్ స్టేట్ కాబట్టి, అండ్ దెన్ హార్మోన్స్ హ్యూమన్ ప్లాసెంటల్ లాక్టోజన్ అనేది ఎక్కువగా ఇది ఇంక్రీజ్ ఉండటం వల్ల, అండ్ దెన్ ఈస్ట్రోజన్ అదర్ హార్మోన్స్ ఆల్సో. ప్రెగ్నెన్సీలో స్క్రీనింగ్ అనేది ఎవరికి కంపల్సరీ అంటే కనుక ఇఫ్ సపోజ్ ఏజ్ మోర్ దాన్ 25 years ఉండి, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ అండ్ దెన్ BMI మోర్ దాన్ 25 అలా ఉన్న వాళ్ళకి కంపల్సరీ స్క్రీనింగ్ అనేది చేసి ఫస్ట్ ట్రైమిస్టర్ ఆఫ్టర్ దట్ ఫస్ట్ నెగిటివ్ వస్తుంది అట్ ది టైమ్ ఆఫ్ ఫస్ట్ విజిట్లో. ఆ తర్వాత రిపీట్ ఆఫ్టర్ ఫస్ట్ ట్రైమిస్టర్ చేస్తాం. ఆ తర్వాత రిపీట్ ఆఫ్టర్ 24-28 week మళ్ళీ రిపీట్ చేసి ఈ ఇన్సులిన్స్ని మనం త్రూ అట్ ది ఎండ్ ఆఫ్ లాస్ట్ ట్రైమిస్టర్ దాకా మనం బిఫోర్ డెలివరీకి వెళ్ళే ముందు వరకు కూడా మనం ఈ ఇన్సులిన్ని ఇచ్చుకుంటూ చేస్తూనే ఉండాలి. కానీ డైట్ చేయకూడదా ప్రెగ్నెన్సీలో వస్తే అని చెప్పని అంటాం. కానీ ఫస్ట్ ఇనీషియల్గా డయాబెటిక్, నార్మల్ డయాబెటిక్ పీపుల్ కూడా ఈవెన్ ప్రీ డయాబెటిక్లో కూడా మనం ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చెప్తాం. అలానే ఈవెన్ ప్రెగ్నెన్సీలో కూడా ఫస్ట్ మెడికల్ న్యూట్రిషన్ థెరపీ అనేది 1 to 2 weeks కంపల్సరీ మనం చెప్తాం.
ఆ 1 to 2 వీక్స్ స్ట్రిక్ట్గా, కాకపోతే ప్రెగ్నెంట్ లేడీస్ టోటల్ కార్బ్స్ అవాయిడ్ చేయకూడదు. అదే కనుక నార్మల్ పీపుల్కి అయితే కనుక కట్ డౌన్ ది కార్బ్స్ మొత్తం లో క్యాలరీ డైట్, లో కార్బ్ డైట్ చేయొచ్చు 40-50%. కొన్ని కార్బ్స్ కొంచెం తీసుకుంటూ ఫైబర్ కంటెంట్ కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటూ సడన్గా కొంచెం డైట్ అనేది ఫుడ్ని రిడక్షన్ చేస్తుంటూ స్వీట్స్ వచ్చేసేసి అవేమీ తీసుకోకుండా షుగర్స్ ఎస్పెషల్లీ ఫ్రూట్ జ్యూసెస్ అవన్నీ అవాయిడ్ చేసేసేసి 1 to 2 వీక్స్ మనం మెడికల్ న్యూట్రిషన్ థెరపీగా చేస్తూ ఉండి మెడికల్ న్యూట్రిషన్ థెరపీ ఫెయిల్ అయినప్పుడు అప్పుడు డెఫినెట్గా ఇన్సులిన్ ఇస్ ద సేఫ్ థింగ్ దట్ ప్రెగ్నెన్సీలో అయితే కనుక. అదే ఓహెచ్ఎస్ ఎందుకు యూస్ చేయకూడదంటే మెట్ఫార్మిన్ అప్ టు మనం ఫస్ట్ ట్రైమిస్టర్ దాకా ఇఫ్ ఇన్ కేస్ పేషెంట్ ఆల్రెడీ పీసీఓడి ప్రాబ్లంతో ఉండి మెట్ఫార్మిన్ మీద ఉంటే ఇన్సులిన్ రెసిస్టెంట్ త్రూ ద నాట్ విల్లింగ్ ఫర్ పేషెంట్ సమ్ టైమ్స్ చెప్పంగానే ఇన్సులిన్ అని చెప్పని విల్లింగ్ కారు. సో వాళ్ళకి మనం ఫస్ట్ ట్రైమిస్టర్ దాకా మెట్ఫార్మిన్ని యూస్ చేస్తూ ఉండి అండ్ దెన్ గైనకాలజిస్ట్ ఒపీనియన్ అనేది కంపల్సరీ తీసుకుంటూ ఉండి అల్ట్రాసౌండ్ స్కాన్లో ఫీటస్ ఎలా ఉంది ఏంటి ఆ వైబిలిటీ హార్ట్ రేటు ఇదంతా ఎలా ఉందని చెప్పని ఎవ్రీ టైం సేమ్ టైం డయాబెటాలజిస్ట్ నీడ్ ఉండాలి అండ్ దెన్ గైనిక్ నీడ్ అనేది కంపల్సరీగా ఉండాలి. అదే కనుక ఈ మోహన్స్ డయాబెటీస్ స్పెషాలిటీ సెంటర్లో ఏంటంటే ఎప్పటికప్పుడు మనం మానిటర్ చేస్తూ కంపల్సరీగా ఇది చూస్తూ అనేది ప్రెగ్నెన్సీలో ఉంటూ ఉంటాము. ఇన్ దెన్ ప్రెగ్నెన్సీలో మనం ఎక్కువగా చేసేది ఇది ఎట్ ది ఎండ్ ఆఫ్ లాస్ట్ ట్రైమిస్టర్ దాకా బిఫోర్ డెలివరీ దాకా మనం ఇన్సులిన్ తీసుకుంటూ ట్రైమిస్టర్స్ పెరిగే కొందికి కొంచెం మన షుగర్ లెవెల్స్ కూడా కొంచెం ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మన కొంచెం బేబీకి ఫుడ్ వెళ్ళాలి కాబట్టి మన ఇంటేక్ కూడా కొంచెం పెరుగుతూ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఆ టైం నుంచి కొంచెం కేర్ఫుల్గా కంపల్సరీ అండర్ డాక్టర్ని మీ కన్సల్ట్ అయ్యి ఏదో త్రూ ఫోన్ కాల్ కానీ అందుకే ఈ ఏజీపీ పెట్టించుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకి చక్కగా ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ కూడా వచ్చింది. ఫ్రీ స్టైల్ లిబ్రే ప్రో కాకుండా ఇంకా లిబ్రే వర్షన్లో అయితే మనం స్కానర్ రీడరు మొత్తం బోత్ సైడ్స్ మన సైడే ఉంటుంది కాబట్టి చక్కగా మానిటర్ చేసుకుంటూ ఆ రీడింగ్స్ వాళ్ళకి డాక్టర్కి పంపిస్తూ త్రూ ఇన్సులిన్ అడ్జస్ట్ చేయటం అనేది చాలా ఈజీ అవుతుంది. అండ్ దెన్ ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా కొన్నిసార్లు ఇదంతా మానిటర్ చేస్తూ మనం అంతా ఉంటేనే అప్పుడు స్ట్రిక్ట్ కంట్రోల్ గ్లైసమిక్ కంట్రోల్ ఉండటం వల్ల అప్పుడు బేబీకి ఎఫెక్ట్ అవ్వదు అండ్ దెన్ మదర్కి కూడా ఎఫెక్ట్ అవ్వదు. చాలా మంది ఏమంటారు ఇది మధ్యలో మానేసేస్తారు, కొంతమంది ఇన్సులిన్ ఇంకా తీసుకోవటం మానేసేస్తారు. ఆ తర్వాత ఏంటంటే ఇక డాక్టర్ని కలవటం మానేసేస్తారు. దయచేసి ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రం ఈవెన్ నార్మల్ వాళ్ళు కూడా ఇప్పుడు చాలా మంది మిస్టేక్స్ అదే చేస్తున్నారు. 1 టైం మెడిసిన్ తీసుకొని వెళ్ళిపోతే నెక్స్ట్ 3 monthsకి మళ్ళీ మెడిసిన్కి రావటం అనేది ఉండలేదు. తర్వాత మళ్ళీ రివ్యూస్ చూస్తుంటే 6 monthsకి 8 monthsకి ఆఫ్టర్ 1 year కూడా వస్తున్నారు. వాళ్ళకి ఎంత ఏవెన్సీస్ పెరిగిపోతున్నాయి, ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారా అంటే మధ్యలో స్కిప్ చేస్తున్నారు. అది నార్మల్ వాళ్ళకి మనం కొని వచ్చినప్పుడు ఎట్లాగొట్లా ఎక్స్క్యూజ్ మీ, వరంగల్ నుంచి ఎవరో క్వశ్చన్ అడుగుతున్నారు. అభినవ్, వరంగల్ నుంచి ఒక క్వశ్చన్ చెక్ చేయండి. వరంగల్ నుంచి చందన, ఇట్స్ గుడ్, విల్ రోల్ అదర్ టాపిక్స్ ఆల్సో. ఓకే, so let us answer this question, otherwise we'll get bored. So Please. I think Dia is asking, sir, my type 1, I'll check my glucose levels with strips 4 times in a week. As I cannot afford strips for daily use, I need CGM to conceive, but I cannot afford. Please say to reduce prices for the tests and CGM. So CGMs are not manufactured by Dr. Mohan's Diabetes Specialty Center. So it is manufactured by Abbott company. So probably there are 2 types of CGMs. Probably you can try the cheaper one, which is around 3,000 rupees or something. So ఆ CGM may try చేయొచ్చు. So Libre Pro and Libre రెండు ఉన్నాయి. So costlier one will be around 10,000. So you can try the cheaper one. I think it is affordable. 3,000 rupees for one time in a year. I think for your diabetes check you have to keep, because you will know the glycemic variability where you have to increase the insulin dose. Probably you are type 1, probably you may require 4 doses of insulin, whether you require 4 doses or whether you require 3 injection insulins. So how much dose should be adjusted, whether the long acting has to be increased or the short acting has to be increased. So it will be very useful for type 1s and as well as type 2s. So regarding the prices, I cannot assure you, but as time goes on, as the competition increases in CGMs, probably it will come down. Okay, so
ఎస్ అభినవ్, మీరు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చెప్పారు. యాక్చువల్ గా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఈ ఏజీపీ అనే దాన్ని ఇండియాలోకి ఇంట్రడ్యూస్ చేసింది డాక్టర్ మోహన్ డయాబెటిక్ స్పెషాలిటీ సెంటర్ వాళ్ళు. అండ్ అభినవ్ గారు చెప్పినట్టు డెఫినెట్ గా ఇన్ కమింగ్ డేస్ కాస్ట్ అనేది తగ్గుతుంది, అది అందరికీ అవైలబిలిటీలో వస్తుంది. సిజిఎం తో మీరు విత్ ఇన్ 14 days మన స్టేటస్ టువర్డ్స్ ద ట్రీట్మెంట్ అది మంచి జరుగుతుందా లేదా హౌ ద ట్రీట్మెంట్ ప్రోగ్రెస్ అవుతుంది అనేది చాలా అక్యురేట్ కనుక్కోవచ్చు. అండ్ సేతురామన్, దెర్ ఇస్ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ మీకు వచ్చిందండి, ఇంట్రెస్టింగ్ వన్. they're asking about thyroid and type 1 diabetes. I guess you will go ahead with that. Sir, voice break ayin sir. There is a question regarding thyroid and type 1 diabetes. Hello. Thyroid and type 1 diabetes. Hello. Sir, Hello. Yeah, Sethuram, I'm able to hear you. The question regarding thyroid and type 1 diabetes. Yeah. So, type 1 diabetes, again, we all are aware, it's because of edaithe mana yeah, I can see it in the message. So, usually type 1 diabetes, usually chinna age pillallo chustuntamo, where ఎవరికైతే ఇన్సులిన్ కంప్లీట్ అబ్సెన్స్, యూజువల్లీ ఆటో ఇమ్యూన్ గా జరుగుతుంటుంది. అంటే ఎవరికైతే సొంత తన యొక్క బాడీ తన యొక్క సెల్స్ కి అగెయిన్స్ట్ గా యాంటీబాడీస్, ఇప్పుడు అందరికి యాంటీబాడీస్ అనేది ఎవ్రీబడి ఈజ్ మచ్ అవేర్ థ్యాంక్స్ టు కోవిడ్. సో ఈ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవడం ద్వారా మన యొక్క ఇన్సులిన్ సెక్రీటింగ్ సెల్స్ ని మన బాడీయే డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంటుంది. సో ఇదే రకంగా ఆటో ఇమ్యూన్ డిస్ట్రక్షన్ కెన్ డూ హ్యాపెన్ విత్ యువర్ థైరాయిడ్. సో sometimes or both can still go hand in hand. So everykaithe type 1 untundo, they are obviously they are supposed to be checked for thyroid disease also, either what are the levels, and complete investigation has to be done. So not only just thyroid, in a patient everykaithe ee type 1 diabetes nirdarana avutundo, I think I would suggest they undergo a thorough complete body checkup in the initial phase and also once in every 6 months అన్నట్టు నా అభిప్రాయం అండి. సో వాట్ ఈస్ యువర్ గో ఆన్ దట్ డాక్టర్ వంశీ సార్? Yeah, definitely. Abinav and Sethuram, that's a great point. And one more thing I would like to add. మనం ఈ ఆ ప్రోగ్రామ్ అంతా చాలా బేసిక్ పేషెంట్స్ కోసం చేస్తున్నాం కాబట్టి మనం కొంచెం టెక్నికల్ టర్మ్స్ ఎక్కువ వాడుకుంటే కొంచెం బాగుంటుందని నా ఉద్దేశం. అండ్ చందన గారు, డాక్టర్ చందన, there is a question for you. They're asking about neuropathy disorder and diabetes. Can you please go ahead with that? అన్మ్యూట్ చేయాలనుకుంటాను. Okay, sir. Great. So, what is neuropathy? One question regarding neuropathy and diabetes. Okay, sir. This is the most important. Everyone will talk about that. Neuropathy అనేది ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ డయాబెటీస్ గనక అన్కంట్రోల్డ్ షుగర్స్ అండ్ లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ డయాబెటీస్లో ఫస్ట్ వచ్చే కాంప్లికేషన్ న్యూరోపతి అంటే డయాబెటిక్ న్యూరోపతి. దానిలో చాలా రకాలు అనేది న్యూరోపతిలో చాలా ఎక్కువ టైప్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్లో అయితే కనుక పేషెంట్స్ ఏమని కంప్లైంట్ చేస్తారంటే పాదం అరికాలు బాగా మంటలు ఇది ఉంటుంది, చాలా బర్నింగ్ సెన్సేషను, చాలా పెయిన్, ప్రికింగ్ టైప్ ఆఫ్ పెయిన్, ఎన్ని టాలరేట్ చేయకపోతున్నాం. అంతకంటే మెయిన్ స్లీప్ డిస్టర్బెన్స్ చాలా. దీనివల్ల అసలు మెడికేషన్స్ తీసుకుంటున్నా మాకు అసలు స్లీప్ చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది అని చెప్పని చాలా మంది అంటారు. దీనికి ఫస్ట్ మనం ఏంటంటే ఇనీషియల్గా గ్లైసమిక్ కంట్రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ A1C కనుక బిలో 7% ఉండటం వల్ల టు ప్రివెంట్ ది ఫర్దర్ కాంప్లికేషన్, మనకి ఇలాంటి కాంప్లికేషన్స్ అనేది రాకుండా అనేది ఉంటుంది. అదే కనుక A1C మోర్ దెన్ 8, 9 and 10 దాకా ఉండి ఆల్రెడీ ఆన్ మెడికేషన్స్ మీద ఉండి కంట్రోల్ కాకపోతే ఫస్ట్ న్యూరోపతి. ఈ న్యూరోపతిలో ఇనీషియల్గా మనం ఇచ్చేది ఏంటంటే ప్రెగాబ్లిన్ విత్ మిథైల్ కోబాల్మిన్ కాంబినేషన్స్ ఇనీషియల్గా మనం పెడుతూ ఉంటాం. అండ్ దెన్ సమ్ కైండ్ ఆఫ్ ఆయింట్మెంట్స్, ఇవి ఎస్పెషల్లీ
ఫుడ్ని మనం చెక్ చేసుకుంటూ ఉండమని, ఏదన్నా సపోజ్ ఏదన్నా చిన్న స్మాల్ ఇన్సిడెంట్ ఏదన్నా జరిగినా వాళ్ళకి స్పర్శ తెలుస్తుందా లేదా అని. ఎక్స్క్లూజివ్ చెప్పాలంటే మనం ఫేస్ని అయితే కనుక ఎలా అయితే ఇచ్చేస్తూ ఉంటామో, అండ్ డయాబెటిక్ వాళ్ళు ఈ ఫుడ్ని కూడా అలా కేర్ఫుల్గా చూసుకుంటూ ఉండాలి. చిన్నది ఏదైనా తగిలినా ఫస్ట్ స్పర్శ తెలుస్తుందా లేదా చెక్ చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు ఓకే తొందరగా హీల్ అవుతుందా లేదా, ఇన్ కేస్ అది తొందరగా ఏదైనా గుచ్చుకొని లోపలికి సడన్ గా ఉండిపోయి ఏదైనా ఉండుండొచ్చు. దీనికి మీరు ఓన్ ట్రీట్మెంట్స్ ఏది చేయకుండా ఇమ్మీడియట్ గా డాక్టర్ దగ్గరికి వస్తే వాళ్ళు ఫుడ్ మొత్తం ఎగ్జామినేషన్ చేసి దానికి చాలా, అందుకే ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్ కి స్క్రీనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఎవ్రీ 3 months కి ఫస్ట్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఫస్ట్ విజిట్ లోనే మన మోహన్స్ లో కనుక వచ్చి చూపించుకున్నట్టయితే కనుక స్పెషల్ టెస్ట్ అనేది డయాబెటిక్ న్యూరోపతి, డాప్లర్ టెస్ట్, బయోసిమెట్రీ ఇవన్నీ చేసి మీకు చక్కగా డయాబెటిక్ న్యూరోపతి ఉందా లేదా అనేది ఒక క్లియర్ గైడెన్స్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. అది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా చేసుకుంటూ ఉండి కేర్ఫుల్గా షుగర్ కంట్రోల్ చేసుకుంటూ ఉండి ఆ మెడిసిన్స్ సమ్టైమ్స్ B12 డెఫిషియన్సీస్ వల్ల కూడా ఈ న్యూరోపతి అనేది ఉంటుంది. అందుకే మనం ఈ B12కి ఉన్న సంబంధించిన మెడికేషన్స్ పెట్టుకుంటూ కేర్ఫుల్గా షుగర్ కంట్రోల్ అనేది అన్నిటికంటే కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దట్స్ గ్రేట్ చందన. అండ్ కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ గురించి వస్తే లైక్ ఏదన్నా కాంప్లికేషన్ అండి డయాబెటీస్లో రాకముందు చూసుకోవడమే చాలా మంచి పద్ధతి. సో డయాబెటీస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్ 5 yearsని గోల్డెన్ పీరియడ్ అంటారు. ఈ ఫస్ట్ 5 yearsలో మనం కన్నా డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోగలిగితే ఫర్దర్గా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం అనేది బాగా తగ్గుతుంది. సో ఈ ఫస్ట్ 5 years అనేవి ప్రతి డయాబెటిక్ పేషెంట్కి చాలా ముఖ్యం. అందుకని కొత్తగా డయాబెటీస్ వచ్చిన వాళ్ళందరినీ కూడా మెయిన్ డయాబెటిక్ ఎడ్యుకేషన్ పైన మనము ఫోకస్ చేయాలండి. వాళ్ళకి డయాబెటీస్ ఏంటి, దాని కాంప్లికేషన్స్ ఏంటి, ఎలా దాని నుంచి తప్పించుకోవాలనే ఎడ్యుకేషన్ ఇవ్వడంలోనే మోహన్ డయాబెటిక్ స్పెషాలిటీ సెంటర్ ముఖ్యంగా ఫోకస్ చేస్తుందండి. అండ్ సో ఫ్యూ క్వశ్చన్స్ వచ్చాయి. Let me go ahead. Abinav, I guess it's your turn. Abinav, there is a follow-up question for you from your Warangal, Dia. Can you go ahead and answer that one? Mute. Abinav, unmute. Actually, I had miscarriage in 2020 February due to more amniotic fluid. In my 7th month of pregnancy, I was on regular checkup. Still, why so? Why amniotic fluid increases? Can I know, please? So there are various. ఉమ్మనీరు ఎక్కువైంది అంటున్నారు మీరు. సో ఉమ్మనీరు ఎక్కువ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయండి. సో దానికి డయాబెటీస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ రీజన్ ఫర్ పాలిహైడ్రామినస్ అండి. సో అది ఒక రీజన్. తర్వాత మీ బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు. సో దానివల్ల కూడా ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనేది ఎక్కువ అవ్వచ్చు. సో దీనికి చాలా కారణాలు ఉన్నాయి. బట్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటే ఖచ్చితంగా మీకు పాలిహైడ్రామినస్ అవ్వదండి. సో రెగ్యులర్ చెకప్స్, మీ ఫాస్టింగ్ షుగర్ లెస్ దెన్ 92, పోస్ట్ ప్రాండల్ షుగర్ లెస్ దెన్ 120, మీ ప్రెగ్నెన్సీ త్రూ అవుట్ మీరు ఇది మెయింటైన్ చేస్తే అండ్ ఏజీపీ ఏదైతే చెప్పామో అది పెట్టుకుంటే కూడా మీ గ్లైసెమిక్ వేరియబిలిటీ ఎంత ఉందనేది కూడా మీకు తెలుస్తుంది. సో నెక్స్ట్ ప్రెగ్నెన్సీకైనా మీరు ఫస్ట్ ఏం చేయండి అంటే, యాజ్ చందన ఆల్రెడీ మెన్షన్, సో మీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందే మీ HbA1c అట్లీస్ట్ 6.5 కంటే తక్కువ ఉండేటట్టు చూసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయండి. సో దట్ యూ డోంట్ హ్యావ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ కాంప్లికేషన్స్. ఓకే, yes, nice Abhinav, that's a great one. Sethuram, there is one question in your age. How accurate is AGP and how is it different from regular blood testing? I guess you are the best. Okay. No, so see, usually మనం బ్లడ్ రెండు రకాలుగా తీసుకుంటాం. ఆర్టీరియల్ బ్లడ్ అంటాము, వీనస్ బ్లడ్ అంటాము, మనకు తెలిసినంత వరకు. బట్ యూజువల్లీ మనము వీనస్ బ్లడ్ శాంప్లింగ్ తీసుకుంటాము. ఎప్పుడైతే మనం చేతి వేళ్ల దగ్గర చెక్ చేస్తామో దాన్ని క్యాపిలరీ బ్లడ్ అంటామండి. క్యాపిలరీ బ్లడ్ అంటారు. తర్వాత మనం హాస్పిటల్కి లేదా వెళితే మన వెయిన్ లోంచి తీస్తారు. ప్రాబబ్లీ మన క్యూబైటల్ ఫోర్స్ అంటాము, ఏదైతే ఇలా ఉంటుందో ఇక్కడ నుంచి తీస్తాం కదా, దాన్ని వీనస్ బ్లడ్ కిందికి తీసుకుంటాం. ఇక్కడ ఇప్పుడు ఏజీపీ అనే ఈ పరికరం అనేది యూజువల్లీ మనం ఇక్కడ భుజం పైన పెడతాం అన్నమాట. ఇక్కడ శాంప్లింగ్ జరిగే ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ అనే దాని శాంప్లింగ్ జరుగుతూ ఉంటుంది.
సో ఇలా ఈ మూడింటిని పరిగణనలో తీసుకొని ఏది అక్యురేట్, దేని మీద ఎక్కువగా రియల్ అయ్యాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నింటే మోస్ట్ అక్యురేట్ గా వీనస్ బ్లడ్ ని తీసుకుంటామండి, ఫాలోడ్ బై ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్, అండ్ ద లాస్ట్ ఈజ్ ద క్యాపిలరీ బ్లడ్ అండి. నా దృష్టిలో ఇలా ఫింగర్ ప్రిక్ ద్వారా చెక్ చేసే పద్ధతి అనేది కేవలం ఎమర్జెన్సీ పర్పసెస్ కి మాత్రమే లిమిట్ చేయాలనేది నా అభిప్రాయం అండి. సో ఎందుకంటే ఏదైనా మెడికల్ హెల్ప్ లేనప్పుడు ఇంట్లోనే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద ఆవిడకి పెద్దవారికి షుగర్ విపరీతంగా డౌన్ అయిందని డౌట్ వచ్చినప్పుడు దెన్ అది తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది, కానీ ట్రీట్మెంట్ చేయడానికి కాదు. ఎందుకు అంటే ఇట్ కెన్ ఓన్లీ డిటెక్ట్ ఎక్స్ట్రీమ్స్ ఉన్నప్పుడు ఒక అక్యురసీ అనేది మనం అంత ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వకపోతాం. ఎందుకంటే ఒక పేషెంట్ కి 40 ఉన్న జిఆర్బిఎస్ లేదా 70 ఉన్న బోత్ ఆర్ స్టిల్ హైపో ఓన్లీ. సో అలాంటి సందర్భంలో కేవలం ఎమర్జెన్సీలో మాత్రమే సీజిఎంకి వెళ్లాల్సి ఉంటుంది, క్యాపిలరీ బ్లడ్ కి వెళ్లాల్సి ఉంటుంది. బట్ రెగ్యులర్ బేసిస్ లో వీనస్ బ్లడ్ అండ్ కంటిన్యూస్ మానిటరింగ్ చేసేటప్పుడు, అంటే ఇప్పుడు ఇమాజిన్ ప్రతి 15 నిమిషాలకి షుగర్ లెవెల్ కావాలి అంటే ప్రతి 15 నిమిషాలకి ఒక 1 ml ఆఫ్ బ్లడ్ ఇవ్వాలి వీనస్ వెయిన్ నుంచి, అంటే హౌ పెయిన్ఫుల్ అండ్ హౌ స్ట్రెనియస్ అండ్ హౌ కాస్ట్ ఇట్ ఈస్ ఇన్ ఫ్యాక్ట్. సో సందర్భానుసారంగా వెన్ the patient needs continuous monitoring, then definitely interstitial fluid will give more than required levels of more than required accuracy. But once in a while చేసినప్పుడు 3 months కి ఒకసారి చేసినప్పుడు మాత్రం can go for venous blood, and కేవలం ఎమర్జెన్సీలో మాత్రమే క్యాపిలరీ బ్లడ్ అనేది నా యొక్క అభిప్రాయం అండి. అండ్ ఆల్సో సేతురామన్, ఏజీపీలో అండి అక్యురసీ అనే పాయింట్ కన్నా కూడా ట్రెండ్ ఆఫ్ ద డయాబెటీస్ అనేది మనకు బాగా తెలుస్తుంది. సో రిలేటివ్ అండి, రిలేటివ్, ఇట్ ఈస్ ఆల్ రిలేటివ్. సి డే 1 జస్ట్ లైక్ మనం వెయిట్ చెక్ చేసుకుంటున్నాం అనుకోండి, యూ ఆల్వేస్ చెక్ ద వెయిట్ ఫ్రమ్ ద సేమ్ మెషిన్ బికాస్ ఇట్ ఈస్ రిలేటివ్. ఆ మెషిన్ తప్పున్నా కానీ మీ రిలేటివిటీ థియరీ ప్రకారం ఫస్ట్ డేకి తర్వాత ఒక 3 months కి చెక్ చేసుకున్నప్పుడు సేమ్ మెషిన్ లో, కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ దట్ వే. ఇదే ఏజీపీలో కూడా డే 1 కి డే 7 కి రిలేటివ్ ఇంప్రూవ్మెంట్ లో ఉంటున్నారా, ఎక్కడ పోతున్నారు, ఎక్కడ తగ్గుతున్నారు. సో డెఫినెట్లీ ద పర్పస్ విల్ బి సర్వ్డ్ more than sticking into the complete 100% accuracy. Sometimes you just need an estimate to understand the situation. సో నరేష్ వెల్లంకి గారికి ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను. సో దీన్ని సమరైజ్ చేస్తే ఇప్పుడున్న టెక్నాలజీలో ఏజీపీ మంచి యాక్యురసీ ఉంటుందండి, అండ్ ఏజీపీలో మనకు ఆ ట్రెండ్ అనేది తెలుస్తుంది. మిగిలిన టెస్ట్ లో కేవలం ఆ రోజు ఒక బ్లడ్ షుగర్ మాత్రమే తెలుస్తుంది. సో చందన, ప్లీజ్ టేక్ దిస్ క్వశ్చన్. కృష్ణమూర్తి గారు ఆస్కింగ్, ఫుడ్ బర్నింగ్ కేవలం డయాబెటీస్ వల్ల ఉంటుందా లేదా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వల్ల ఉండొచ్చా? మోస్ట్లీ డయాబెటీస్ ఫుడ్ బర్నింగ్ ఉంది అంటే ఒకసారి కంపల్సరీ మోస్ట్లీ ఒక 90% డయాబెటీస్ వల్లే ఉంటుంది సార్. ఒక 10% ఛాన్సెస్ మనకి డ్యూ టు B12 డెఫిషియన్సీస్ వల్ల కూడా మనకి కైండ్ ఆఫ్ బర్నింగ్ సెన్సేషన్ అది కూడా ఉండొచ్చు. అట్లా ఉన్న వాళ్ళైతే కనుక ఒక్కసారి కంపల్సరీ డయాబెటిక్ టెస్ట్ అంటే అందరూ ఏం చేస్తున్నారంటే అట్లా బర్నింగ్ అనగానే నార్మల్గా ఏదన్నా వంట దాంట్లో చేంజ్ చేసేసుకొని సంథింగ్ ఎవరో అవుట్ సైడ్ చేశారు, చాలా ఇదిగా ఉంది, దీన్ని బట్టి మాకు షుగర్ పేషెంట్స్ పెట్టేసేయండి చేసేసేయండి అని చెప్పని చాలా మంది పేషెంట్స్ అడుగుతూ కూడా ఉన్నారు. కానీ అది అస్సలు కరెక్ట్ కాదండి. వన్స్ ఒకసారి మీరు హాస్పిటల్కి వచ్చి ఓకే అందుకే మన హాస్పిటల్కి మోహన్స్ డయాబెటిక్స్ అనేది రావటం వల్ల ఫస్ట్ టైం రావటం వల్ల మీ కంప్లైంట్ చెప్పంగానే ఫాస్టింగ్ ఇచ్చి ఇఫ్ ఇన్ కేస్ మీరు పోస్ట్ బ్రాండల్ ఇచ్చినా ఇవ్వకపోయినా అది పర్వాలేదు, అప్పుడు మీరు యాక్యురసీ కొంచెం బాగుండే గుడ్ గ్లూకోమీటర్స్ వన్ టచ్ గ్లూకోమీటర్స్ దాంట్లో పోస్ట్ బ్రాండల్ చూసుకున్నా పర్వాలేదు. A1C అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ A1C అట్లీస్ట్ ఫాస్టింగ్ ఈ రెండు చేసి, ఫాస్టింగ్ కనుక మోర్ దెన్ 126 అకార్డింగ్ టు ADA స్టాండర్డ్స్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ డయాబెటీస్. అండ్ దెన్ A1C కనుక మోర్ దాన్ 6.5 దాటిందంటే షుగర్ ఉంది అని చెప్పని అంటాం. అప్పుడు మీకు అట్లీస్ట్ ఒకటి తెలుస్తుంది, ఓకే దీనివల్ల బర్నింగ్ వస్తుంది, రైట్ నో మనం మెడిసిన్స్ తీసుకోవాలి అనేది. చాలా మంది ఏంటంటే ఫాస్టింగ్ ఒకటి చేయించేసేసుకొని మెడికేషన్ స్టార్ట్ చేయమని అంటున్నారు. అసలు ఫాస్టింగ్ అనేది మనం నైట్ తీసుకునే ఫుడ్ని బట్టి మన ఫాస్టింగ్ వాల్యూ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ సపోజ్ నైట్ టైం లేట్ డిన్నర్స్ కార్బ్ కంటెంట్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి,
ఇంకా ఆబ్వియస్గా మార్నింగ్ ఉంటుంది. ఇచ్చే ముందు చాలా స్ట్రెస్తో టెన్షన్తో ఉన్నారు. కొంతమంది ఏం చేస్తారు, బిఫోర్ వచ్చే ముందు నైట్ తినకుండా ఏమి మానేసేస్తారు. లో కార్బ్స్ తీసుకోవటం, ఫుడ్ ఏమి తీసుకోకపోవటం అనేది ఉంటుంది. వాళ్ళు ఇచ్చేసేసి ఫాస్టింగ్ బాగానే ఉంది, ఏవెన్సీ ఎందుకు ఇలా ఉంది అని చెప్పని అడుగుతారు. కానీ ఏవెన్సీని పట్టే ట్రీట్మెంట్ చేయాలి. సో అది చేసి మీరు అప్పుడు ఈ బర్నింగ్ ఉందండి. లేదు ఇన్ కేస్ మీకు అది చేయించారు, బర్నింగ్ లేదు, సమ్ టైమ్స్ B12 డెఫిషియన్సీస్ వల్ల కూడా ఈ పాదం మంటలు పుట్టడం చాలా ఇబ్బంది అనేది ఉంటుంది సార్. యా దట్స్ ఎ గ్రేట్ థింగ్. సో నెక్స్ట్ క్వశ్చన్ హేమంత్ రెడ్డి గారు అడుగుతున్నారు, రాగి జవారు వీటితో డయాబెటీస్ లెవెల్స్ ఏం తగ్గుతాయా? సార్ నేను ఒక సింపుల్ గా చెప్తాను. రైస్ కి రాగికి జవారికి పెద్ద తేడా లేదు సార్, అన్ని సేమే. ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఈ దంపుడు బియ్యం అనేది పూర్వకాలంలో అదే మన తాతల కాలంలో మనం తినేవాళ్ళం. ఈ దంపుడు బియ్యం పైన ఉన్నటువంటి ప్రోటీన్ లేయర్ ఏం చేస్తారంటే గ్లూకోజ్ ఒక గ్లూకోజ్ ని నిదానంగా బాడీలోకి వదిలి షుగర్ లెవెల్స్ పెరగకుండా చూసేవి. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ దంపుడు బియ్యాన్ని మొత్తం పాలిష్ చేసి పైన ఉన్న లేయర్ అంతా తీసేస్తున్నాం. ఇలా తీయడం వల్ల ఈ పాలిష్డ్ రైస్ లో నుంచి వచ్చే షుగర్ చాలా ఫాస్ట్ గా బాడీలోకి వెళ్ళిపోతుందండి. ఇలా వెళ్ళడం వల్ల వెంటనే షుగర్ అనేది పెరుగుతుంది. మీరు ఇప్పుడు రాగి జవార్ తీసుకుంటారు కదా, ఈ రాగి జవార్ యూజువల్ గా అన్పాలిష్డ్ ఉంటాయండి. కనుక రాగి రొట్టె, ఈ జొన్న రొట్టె మనం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీ పాలిష్డ్ రైస్ కన్నా మీ డయాబెటిక్ లెవెల్స్ బెటర్ గానే ఉంటాయి. ఓకే, వీటన్నిటిని కూడా లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఆర్ మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటారండి. సో పాలిష్డ్ రైస్ కన్నా మీరు రాగులు, జొన్నలు, మల్టీగ్రెయిన్ మిల్లెట్స్ కూడా, మల్టీగ్రెయిన్ అన్ని మిల్లెట్స్ ని తీసుకొని కూడా రొట్టె చేసుకోవడం అనేది చాలా చాలా మంచి ఇది వెన్ కంపేర్డ్ టు పాలిష్డ్ రైస్. సో వన్ మోర్ క్వశ్చన్ అగైన్ Sethuraman for you. What is AGP? Patient want to know. See, I think we have spoke completely about it, but still మన పేషెంట్ గురించి తన డౌట్ క్లియర్ చేయడానికి చెప్తానండి. ఏజీపీ అనేది ఏమీ లేదండి. ఇట్స్ లైక్ ఎ స్మాల్ సెన్సార్, అంటే మన భాషలో చెప్పాలంటే ఒక రూపాయి బిళ్ళ పరిమాణంలో ఉన్నటువంటి ఒక చిన్న స్టిక్కర్. దాని పని ఏంటి అంటే కంప్లీట్ గా 24 గంటలు మన యొక్క బాడీలో ఉన్న జరుగుతున్న షుగర్ చేంజెస్ ని గుర్తించగలిగి దాన్ని ప్యాటర్న్ గా మనకు ప్రజెంట్ చేస్తుంది. దీని ద్వారా ఏంటి అడ్వాంటేజ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, మీకు ఫస్ట్ టైం డయాబెటీస్ ఉందండి, మీ HbA1c 7 దాకా వచ్చింది. ఓకే, సో మీరు వచ్చి అనుకుంటారు, డిసైడ్ చేస్తారు ఏంటి, లేదు సార్ నా టాబ్లెట్స్ వద్దు, వితౌట్ టాబ్లెట్స్ నేను గట్టిగా ప్రయత్నం చేస్తాను, మంచి మోటివేటెడ్ గా ఉన్నాను అని చెప్తాను. కరెక్ట్, ఓకే. సో ఈ సందర్భంలో ఒక మానిటరింగ్ మెంటర్షిప్ అనొచ్చు. ఇప్పుడు తనేంటి ఆ ఏజీపీ అనేది ఏంటి అంటే ఇట్ విల్ కీప్ ఆన్ ట్రాకింగ్ యువర్ కండిషన్. సో మీరైతే ఏమనుకున్నారు, ఎస్ నేను లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటాను అన్నారు, బట్ దేర్ షుడ్ బి సమ్ కౌంటర్ టు ఇట్. అంటే మీరు కరెక్ట్ ట్రాక్ లో వెళ్తున్నారా లేదా అనేది మీకు తెలియాలి. సో అప్పటికప్పుడు ఈ 15 days, నెక్స్ట్ 15 days మీరు వితౌట్ టాబ్లెట్స్ కంట్రోల్ చేద్దాం అనుకుంటారు, అక్కడ ఒక ఎస్టిమేట్ A1C వస్తుంది ఆ నెక్స్ట్ 14 days లో. సో మీకు ఎవ్రీడే ట్రాకింగ్ జరుగుతూ ఉంటుంది, ఏ టైంలో ఏమి తిన్నారు, ఎంత పెరిగింది, ఎంత పెరిగింది. సో దాన్ని అవాయిడ్ చేయాలి. సరే, తిన్న తర్వాత వెంటనే పడుకున్నారు, అప్పుడు ఏం జరిగింది, తిన్న తర్వాత 1 hour వాకింగ్ చేశారు, ఏం జరిగింది. సో ఇట్ గివ్స్ యూ క్లియర్ ఎస్టిమేట్ వాట్ యు ఆర్ డూయింగ్, వాట్ యు షుడ్ నాట్ డూ అండ్ వాట్ యు షుడ్ డూ. ఏమి చేస్తున్నారు, ఏమి చేయకూడదు, ఏమి చేయాలి. ఈ మూడింటిపైన అవగాహనతో మీరు ప్రాబబ్లీ కొంతమంది హూ ఆర్ హైలీ మోటివేటెడ్ అండ్ యంగ్స్టర్స్, దో దేర్ HbA1c was somewhere around 6.8, 6.9, with their lifestyle modifications and food habits, they came back. సో ఎన్ని రోజులు వాళ్ళు అక్కడ ఉంటారు, అగైన్ సెకండ్ క్వశ్చన్. సో అలాంటి సందర్భంలో లేదా ఒక క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేసుకోవాలి, విపరీతంగా షుగర్స్ ఉన్నాయి, ఇమీడియట్ గా కంట్రోల్ చేయాలి అప్పుడు, లేదా పంటి సమస్య ఉంది, రూట్ కెనాల్ చేయాలి, విపరీతంగా షుగర్స్ ఉన్నాయి అప్పుడు. సో ఇలా పలు ఎమర్జెన్సీ సందర్భాల్లో అండ్ పెద్దవారిలో అండ్ టైప్ 1 డయాబెటీస్ లో ఎంత ఇన్సులిన్ కావాలి, ఒక యూనిట్ పెంచితే పడిపోతుంది, తగ్గిస్తే పెరిగిపోతుంది షుగర్స్, ఇలాంటి ఒక ట్రికీ సిచ్యువేషన్ లో దిస్ ఏజీపీ ఇస్ రియల్లీ హెల్ప్ఫుల్. అండ్ నా ఒపీనియన్ ఏంటంటే ఎనీ డయాబెటిక్ పర్సన్ ఇట్ ఈస్ బెటర్ టు యూజ్ అన్ ఏజీపీ వన్స్ ఎ ఇయర్ అట్లీస్ట్. ఎందుకు అంటే ఇట్ ఈస్ లైక్ సెల్ఫ్ ట్రాకింగ్. మనం ఇప్పుడు స్మార్ట్ వాచ్ పెట్టుకుంటాము, పొద్దున్న నుంచి రాత్రి దాకా ఎంత వాకింగ్ చేసాము, పొద్దు నుంచి రాత్రి దాకా ఎంత క్యాలరీస్ బంద్ చేసాము, పొద్దు నుంచి రాత్రి దాకా ఎక్కడెక్కడ ఎంత వాటర్ తాగాము, ఎక్సెట్రా ఎక్సెట్రా అనేది ఏదైతే చూస్తున్నామో, టిపికలీ ఈ ఏజీపీ ఈ యొక్క సెల్ఫ్ ఈ యొక్క గ్లూకోజ్ మానిటరింగ్, కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ కూడా ఐ థింక్ ఇన్ కమింగ్ ఫ్యూ ఇయర్స్ దే విల్ కమ్ బ్యాక్ టు దిస్ స్టేజ్ వేర్ your watch will keep on telling you your sugar levels. I hope that will come soon to help especially our type 1 friends.
Google is planning on that one. అవునా? వెరీ సరే. నైస్. Yeah. Surya Rao గారు అడుగుతున్నారు ఫర్ యూ అభినవ్. They want to know about cure of type 1 diabetes. Abinav, please unmute your. Unmute, Abinav. Yeah. So can you hear me? So he asked Yes. Yeah, about yeah. cure for type 1 diabetes. So don't this any cure for either it is type 1 or type 2. So diabetes is only controllable. It cannot be cured till date. There is no treatment yet for cure of diabetes, but stem cell transplant, further research is going on. Still it is not approved. Still there are no papers available to be prescribed. So this is a crisp answer for that. Sare. So next question will be, so Chandhana, the next question, patient is curious to know whether he can take biryani rice. Sundar Rajan, what's your please go ahead with your explanation. Which one, sir? Only that biryani rice? Yeah, it's a tricky question. Daily, not that but it's not good, sir. యూజువల్గా ఏంటంటే అసలు రైస్ అనేది ఇప్పుడు కంపేర్ టు వైట్ రైస్ కంటే కూడా ఎక్కువగా బ్రౌన్ రైస్ తీసుకోమని మనం చెప్తున్నాం. బ్రౌన్ రైస్లో కూడా మనం అనుకుంటే ఇప్పుడు చాలా రకాల వచ్చేసేస్తున్నాయి. సింగిల్ పాలిష్డ్ అని, ఒక పొట్టున్న బియ్యం అని చెప్పని, ఫుల్గా కంప్లీట్ బ్రౌన్ రైస్ అని చెప్పని. అదే కనుక కంప్లీట్ అయితే కనుక మనం తినలేము. ఒక పొట్టున్న బియ్యం అయితే కొంచెం తినగలం. ఈవెన్ ఈ వైట్ రైస్లో చాలా పాలిష్డ్ అయ్యి ఉన్న రైస్కి షుగర్ లెవెల్స్ చాలా పెరుగుతూ ఉంటుంది. కంపేర్గా అదే బ్రౌన్ రైస్ అయితే చాలా రిడక్షన్ కూడా చాలా బాగుంటుంది కూడా. అలాంటిది బిర్యానీ రైస్ అంటే ఇంకా ప్రాసెస్డ్, చాలా బాస్మతి రైస్లో చాలా క్యాలరీస్. But Vamsi sir, So, I would like so to add something. this answer for that. Hello, Yes. Vamsi sir. Yeah, I just want to add a little bit on that. See, one thing, giving the basic, ఏంటంటే మనం మెషిన్స్ కాదు, we are humans. Okay, so we cannot shut and stop everything. So there are some tiny pleasures, like ఏదో ఒక రోజు స్వీట్ తినాలనిపిస్తుంది, ఏదో ఒక అటువంటి తినాలనిపిస్తుంది. See, but what I say is, అంటే కంప్లీట్ గా ఆపేసి అదేదో we don't have to live like a saint. At least to some extent we can have that liberty. కొంతవరకు మనం వెసులుబాటు కలిగించుకోవచ్చు. దీనికి ఐ వుడ్ లైక్ టు గివ్ ఎగ్జాంపుల్. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ స్టూడెంట్, ఒక విద్యార్థి 97 మార్కులు వచ్చిన ఒక విద్యార్థి ఒక క్వశ్చన్ ని వదిలేస్తే వచ్చే నష్టమేమి లేదు. ఈ స్టిల్ బి అట్ 92. అదే ఒక విద్యార్థి 35 మార్కులు ఉన్నప్పుడు ఒక క్వశ్చన్ వదిలేసాడు అనుకోండి, హీల్ ఫెయిల్. సో నేనేమంటానంటే, లెట్ ఆల్ అవర్ పేషెంట్స్ బి అట్ 97, వేర్ దే కెన్ ఎంజాయ్ స్మాల్ టైనీ ప్లెజర్స్ ఆఫ్ హ్యావింగ్ ఏ mango or having a gulab jamun or something. Definitely Sethuram అంటే డైలీ తింటాను అంటే కష్టం కానీ బట్ నాట్ వీక్లీ వన్స్. ఓకే, వీక్లీ వన్స్ ఇస్ అకేషనల్ గా మనం క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు. క్వాంటిటీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ స్మాల్ క్వశ్చన్, ఏజీపీ కాస్ట్ అడుగుతున్నారండి. డాక్టర్ మోహన్ డయాబెటిక్ స్పెషాలిటీ సెంటర్ లో ఏజీపీ విత్ ఏజీపీ ఇంటర్ప్రిటేషన్ కన్సల్టేషన్ మనకు 3000 రూపీస్ లో చేస్తారండి. దీంట్లో 14 days కి మనకు మన షుగర్స్ ఎలా ఉందని చెప్తుంది. మధ్యలో ఎన్నిసార్లైనా డేటాని ట్రాక్ చేసుకుని మనం డాక్టర్ గారితో డిస్కస్ చేయొచ్చు. అండ్ ఫ్రమ్ కృష్ణమూర్తి అభినవ్, దెర్ ఇస్ అ బిగ్ క్వశ్చన్. He's taking diabetic medications, but the foot is burning. Okay, is it due to lack of insulin? Yeah. Shall he want to know whether he can take insulin instead of tablets to reduce the burning? What's your go? Emantav Abinav? Okay. So my take on this is, actually you have burning foot, so it is called diabetic neuropathy. So it is not actually due to lack of insulin. The problem is due to your uncontrolled blood sugars. Probably this complication has happened. So what is your blood sugar level as of now? So what is your HbA1c? What is your fasting and PP sugar? So first thing is, to treat the complication, you have to treat the sugar first. So if your sugars are under control, then automatically the neuropathy will also, probably it will go away, but it will take some time.
and along with the sugar control, we will put you on some medication for your diabetic neuropathy as well to get relief from your symptoms. Okay, so it is not due to lack of insulin, it is due to lack of your blood glucose control. And treatment in diabetes is very personalized. It's not like that. Exactly. Tablets are very bad, insulin is very good. If you take insulin, you can do anything. Nothing like that. For example, take my shirt. My shirt won't fit you. Your shirt won't fit to Sethuraman. Sethuraman's shirt won't fit Abinav. So, like our shirt size is different. Each person's diabetes treatment will be very different and it is personalized. So, some patients will do better with insulin, some do very good with the tablets, some do good with both in appropriate amounts. So that might be the answer for Krishnamurthi's question. And Chandhana, there is a very interesting question for you from Naresh. Doctor, is there any way to avoid taking insulin daily? Is there any mission which does it automatically? It's a very great question in my opinion for you, Chandhana. ఓకే సార్. ఫస్ట్ ఇన్సులిన్ అనేది యూజువల్గా ఏవెన్సీని బట్టి మనం ఇన్సులిన్ అనేది పెడతాం. మోర్ దాన్ 9-10 అలా ఉండి ఆల్రెడీ ఆన్ మెడికేషన్ మీద ఉండి షుగర్ సరెండర్ నాట్ కంట్రోల్. నవేడేస్ చాలా వన్ టైమ్ ఇన్సులిన్, లాంగ్ యాక్టింగ్ వన్స్ డైలీ ఇన్సులిన్స్ కూడా మనం ఫస్ట్ స్టార్టింగ్ బేసల్ ఫిక్స్ ది ఫాస్టింగ్ ఫస్ట్ కాబట్టి బేసల్ ఇనిషియేట్ చేస్తాం. ఈవెన్ వన్స్ డైలీ చేసుకుంటూ ఉంటాం. ఆఫ్టర్ దట్ నైట్ చేసుకోవడం వల్ల మన ఫాస్టింగ్ తగ్గుతుంది. స్టిల్ పోస్ట్ ప్రాండల్ ఇంకా ఎక్కువ ఉండటం వల్ల వన్ షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ మన ఎనలాగ్ అనేది మనం యాడ్ చేస్తాం. ఈవెన్ ఇన్సులిన్స్ వల్ల చాలా ఇబ్బంది, పెయిన్. ఇప్పుడు యూజువల్గా ఏంటంటే టైప్ 1 వాళ్ళకి 3 times చేసుకోవాలి. ఇట్ ఇస్ బేసల్ బోలస్, మార్నింగ్ 3 times అండ్ దెన్ నైట్ 1 time, ఓవరాల్గా 4 times చేసుకోవాలి. అండ్ దెన్ ఇదే కనుక టైప్ 2లో అయితే కనుక షుగర్ సరెండర్ నాట్ కంట్రోల్ బిఫోర్ గోయింగ్ టు ఎనీ సర్జరీకి వెళ్ళే ముందు కానీ ఫస్ట్ షుగర్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళకైతే కనుక అట్లీస్ట్ వన్స్ డైలీ ఫిక్స్ ది ఫాస్టింగ్ ఫస్ట్ 2021 and 21 గైడ్ లైన్స్ మొత్తం కూడా ఇదే కాబట్టి మనం ఆ ఫాస్టింగ్ వరకు మనం ఫిక్స్ ది ఫాస్టింగ్ గైడ్ లైన్స్ ప్రకారం 1 time ఇన్సులిన్ ఇనిషియేట్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ 1 time చేసుకుంటూ ఉండి ఫాస్టింగ్ కంట్రోల్ అవుతుంటే ఆటోమేటిక్ మన పోస్ట్ ప్రాండల్ కూడా రిడక్షన్ అనేది ఉంటుంది. మన పోస్ట్ ప్రాండల్ అనేది ఎక్కువగా మనం తీసుకునే ఫుడ్ని బట్టి ఉంటుంది. స్టిల్ పోస్ట్ ప్రాండల్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల మన షార్ట్ యాక్టింగ్ అనేది మైల్డ్ డోస్లో మనం యాడ్ చేస్తాం. రిపీట్ ఆఫ్టర్ మళ్ళీ ఒక 3-4 months. అన్నిటికంటే మెయిన్ కూడా ఎస్పెషల్లీ మన మోహన్స్ డయాబెటిస్ స్పెషాలిటీ సెంటర్లో సి పెప్టైడ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సి పెప్టైడ్ ప్రొడక్షన్ కనుక కొంతమందికి ఎలా ఉంటుందంటే గుడ్ ప్యాంక్రియాటిక్ బీటా సెల్ మోస్ట్ ఆఫ్ ది టైప్ 1లో అయితే టోటల్ అబ్సెంట్ ఉంటుంది. అదే టైప్ 2లో అంత నాట్ దట్ అబ్సెంట్ ఉండదు. కొంత ప్రొడక్షన్ డిక్రీజ్ ఉంటుంది కానీ వాళ్ళ కపుల్ ఆఫ్ వీక్స్ తీసుకోవటం వల్ల ఇంప్రూవ్ అవుతుంది. ఆ తర్వాత ఈ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతుంది. ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వచ్చి మళ్ళీ చెక్ చేయించుకోవటం వల్ల ఇన్సులిన్ కొంచెం ఆపి మళ్ళీ మనం మెడిసిన్ కంటిన్యూ చేయొచ్చు. సో అలానే కనుక గుడ్ బీటా సెల్స్ ఉన్న వాళ్ళకి A1C కొంతమంది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఇన్సులిన్నే చెప్తాము, అప్పుడు వాళ్ళు ఏంటంటే అది విల్లింగ్ అవ్వరు కొంతమంది. సో వాళ్ళకి మనం అనేది ఏంటంటే వన్స్ డైలీది చెప్తాము. చెప్పాక బిఫోర్ ఎనీ సర్జరీస్, ఎనీ స్మాల్ సర్జరీస్ ఆల్సో క్యాటరాక్ట్ చేయించుకునే వాళ్ళకి కానీ షుగర్ కంట్రోల్ చేయించుకున్నాకే చేస్తామంట వీళ్ళకి. ఇది కూడా తీసుకోవటం ఇబ్బంది అంటే కనుక రీసెంట్గా ఏంటంటే పంప్స్ చాలా ఉన్నాయి. బట్ కాకపోతే ఏంటంటే పంప్స్ అనేది కొంచెం కాస్ట్ వైజ్ ఇది. అదే కనుక నేను చెప్పాను కదా ఇందాక టైప్ 1లో 4 times తీసుకోవాలి. వాళ్ళకైతే కనుక 4 times తీసుకొని చైల్డ్కి చాలా ప్రికింగ్ ఇదంతా ఇది కాబట్టి పంప్ అనేది ఇన్సులిన్ పంప్ కంటిన్యూస్ సబ్క్యూటేనియస్ ఇన్సులిన్ పంప్ అనేది చాలా ఇదిగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే త్రూ మనం బాడీకి అది ఫిక్స్ చేసేసేస్తాము, ఆటోమేటిక్గా అది ఇన్సులిన్ మనకి వెళ్ళిపోతూ ఉంటుంది. చాలా సేఫ్ కూడా. బట్ మరి టైప్ 2 వాళ్ళకి చిన్నపిల్లల్లో చందన చిన్నపిల్లల్లో భయపడిపోతారు. సో అలాంటి వాళ్ళలో పంప్స్ నిజంగా లైక్ ఇప్పుడు లేటెస్ట్ గా మనకి ఆర్టిఫిషియల్ ప్యాంక్రియాస్ విత్ పంప్ లో కూడా గ్లూకోజ్ మానిటరింగ్ చేసేది కూడా వచ్చింది. కాకపోతే ఇప్పుడు పంప్స్ కూడా ఏంటంటే అందుకే అంటున్నాను మన మోహన్స్ డయాబెటీస్ లో ఏంటంటే ఇప్పుడు మనం ఎలా అయితే ఇన్స్టాల్ గా మనం పే చేసుకుంటామో అలాంటి ఫెసిలిటీస్ కూడా మనకు ఉన్నాయి. సో అలా కూడా మనం వెళ్ళొచ్చు. సో థ్యాంక్స్ చందన. Abinav, you got a very interesting question. Pradeep want to know,
how to avoid nocturnal hypoglycemia? Maybe midnight low sugars అవుతున్నాయి అనుకుంటా. So what your go on this one? So, nocturnal hypoglycemia, there is a phenomenon called Somayagi and dawn phenomenon. So, probably what you can do is, which time it is happening, you have to see whether it is at 2 a.m., 3 a.m. You can decrease the night insulin. So, the night dose of insulin, what kind of insulin or what kind of tablets you are taking, I don't know. So, first thing is, check your sugars in the early morning, fasting sugars as well, and the sugars in the night also, and decrease the night dose of sugar tablets or insulin and have a check. And if you are having nocturnal hypoglycemia, the best part is put an AGP and we'll get to know whether it is Somayagi phenomenon is happening or not, and we can adjust your tablets and insulin accordingly. Yeah, కరెక్ట్. ఎక్సలెంట్. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నైట్ ఏమో పేషెంట్ ఇన్సులిన్ డోస్ పెంచుతుంటాడు, మార్నింగ్ ఏమో షుగర్స్ పుష్ అప్ అవుతుంటాయి. సో ఇలాంటి పేషెంట్లకి ఏజీపీ ఈజ్ అ వెరీ గుడ్ డివైస్. ఇన్ ఓల్డెన్ డేస్ వాట్ వీ యూస్ టు ప్రాక్టీస్, అర్ధరాత్రి లేసి 3 గంటలకి షుగర్ టెస్ట్ చేసి చెప్పండి అనేవాళ్ళం. విత్ ద లేటెస్ట్ టెక్నాలజీ దోస్ థింగ్స్ బికమ్ వెరీ ఈజీ. And Sethuraman, there is one question for you. Yeah. From Hemant Reddy. Please. His uncle nails are completely tear off and he's having 20 years of diabetic. Most probably he might be asking about diabetic neuropathy with or without fungal infection. Whatever would be the situation, I think it's already late. He has delayed it for a very long period and definitely looks like a neglected situation. So I would request him, without wasting any time, just get back to a good diabetic center, preferably if he's having Mohan's diabetic center somewhere in his vicinity, and get it checked and take an opinion, because he has been diabetic from the past 20 years. Definitely fingernails, all this condition, whatever he's explaining, that means to say it is uncontrolled, and he will definitely need help. And I wish him all the good luck for his treatment. So don't waste time, go visit the center. Mostly, and fungal nail infections are very common in diabetes. Very common in diabetic, especially when they are uncontrolled. Which makes the nail brittle and ultimately patient lose the nail. అండ్ ఆల్సో ద డయాబెటిక్ ఈ నరాలు దెబ్బతింటాయి కదండి డయాబెటీస్ లో, దాంట్లో ఏమవుతుందంటే నొప్పి అనేది లేకపోవడం వల్ల నెయిల్ చాలా సార్లు చిన్న చిన్న ఇంజురీలకి ఎక్స్పోజ్ అయ్యి అల్టిమేట్లీ పేషెంట్ విల్ లూజ్ నెయిల్ అండ్ సమ్ పేషెంట్స్ విల్ లూజ్ ఈవెన్ ద ఫింగర్స్ ఆల్సో. And they should be vigilant in not letting it creep upwards to their legs and stuff. So any change you see in your fingers or in your legs, any color discoloration, better you go visit an expert and find out what's wrong with it and what has to be corrected. So ఇంకోటి నా యొక్క సలహా ఏంటంటే డాక్టర్ వంశీ కృష్ణ గారు సార్, నేనేమంటానంటే డయాబెటిక్ పేషెంట్ ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు ఐ వాంట్ హిమ్ టు ఎగ్జామిన్ హిస్ బాడీ. జస్ట్ తడుముకోవడము, అద్దం ముందు చూసుకోవడము, ఎనీ చేంజెస్ రోజు, ఇట్ షుడ్ బి ఎ హ్యాబిట్. సో దాని ద్వారా ఏంటంటే ఏదన్నా చిన్న చేంజ్ వచ్చినా పేషెంట్ విల్ బి ఏబుల్ టు పిక్ ఇట్ ఫాస్ట్. Pick it fast, you can get it treated easily. For some people, my suggestion will be, రాత్రి పడుకోబోయే ముందు ఒక 2 చుక్కలు కొబ్బరి నూనె లేదా ఒక కొంత మాయిశ్చరైజర్ లోషన్ తీసుకోండి అని దానిలో కూడా డైలీ వాళ్ళు ఆ కాళ్ళని మీరు అన్నట్టుగా చూసే అలవాటు అనేది పెరుగుతుంది. సో ఇన్ దాట్ సినారియో చాలా అర్లీగా ప్రాబ్లం డిటెక్ట్ చేస్తారు, వెంటనే దే విల్ గో ఫర్ మెడికల్ హెల్ప్. అండ్ దియా అభినవ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అడుగుతున్నారు. డెఫినెట్ గా డాక్టర్ మోహన్స్ టీమ్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారండి, అండ్ దే విల్ షేర్ ద డీటెయిల్స్ టు యూ. థ్యాంక్ యూ దియా. సో ఇట్స్ ఏ గ్రేట్ డిస్కషన్. చాలా వరకు ఈరోజు మనం ఏజీపీ గురించి కవర్ చేసుకున్నాము అండ్ కాంప్లికేషన్స్ గురించి కవర్ చేసుకున్నాము. లైక్ నేను పర్సనల్ గా ఏం చెప్తానంటే, ఏదైనా సరే ఇప్పుడు మనం కార్ డ్రైవ్ చేస్తున్నాం, కళ్ళు మూసుకొని డ్రైవ్ చేస్తుంటే ఏ ఊరికి పోతాం అనేది మనకే తెలియదు. డయాబెటీస్ కూడా అంతే అండి. డయాబెటీస్ లో ఒక సిస్టమాటిక్ గా మానిటరింగ్ అనేది లేకుండా జీవితాన్ని గడుపుతూ ఉంటే
మనం ఎటువైపు వెళ్తున్నాము, ఒక కాంప్లికేషన్ వైపు వెళ్ళిపోతున్నామా, నార్మల్గా ఉన్నామా అని తెలుసుకోవడం చాలా కష్టం. అందుకని మన డయాబెటీస్ ని ఒక షెడ్యూల్ ప్రకారం వన్స్ ఇన్ 3 months మన ఒక టెస్ట్ అని విభజించుకొని, ఇప్పుడు ఒకసారి హెచ్బిఏవన్సి విత్ లివర్ ఫంక్షన్, ఒకసారి హెచ్బిఏవన్సి విత్ లిపిడ్ ప్రొఫైల్, ఒకసారి హెచ్బిఏవన్సి కాళ్ళ నరాల పరీక్ష, ఇంకొకసారి హెచ్బిఏవన్సి విత్ సిపెప్టైడ్ అనాలిసిస్ అండ్ కిడ్నీ పరీక్ష. ఇలాగ సంవత్సరంకి పొడుగున మన ఒక టెస్టింగ్ షెడ్యూల్ అని డివైడ్ చేసుకుంటే డయాబెటీస్ లో మంచి రిజల్ట్స్ అనేవి పొందొచ్చు అనేది మన మోహన్ డయాబెటిక్ సెంటర్ లో చేసినటువంటి రీసెర్చ్ అనేది చెప్తుందండి. సో ఇట్స్ బెటర్ టు హ్యావ్ ఎ ప్లాన్ అండి. ఒక ప్లాన్ ప్రకారం మనం ఈ టెస్టింగ్ ప్రోటోకాల్స్ పెట్టుకోవడం అనేది చాలా మంచి పద్ధతి అనేది నా ఉద్దేశం అండి. You want to add anything, Abinav? దట్స్ ఇట్ సార్, యు ఆర్ క్రిస్ప్ అండ్ ఇట్ వాజ్ ద ఫైనల్ స్టేట్మెంట్. సో ఎప్పుడు నేను చెప్పేది ఒకటే ఏంటంటే, సంవత్సరాల తరబడి ఒకటే మందులు వాడుకుంటూ ఉండకండి. సో మీకు ఏం కాంప్లికేషన్స్ అవుతున్నాయి అది చెక్ చేసుకుంటే కానీ మనం ట్రీట్మెంట్ అనేది మార్చలేము. సో సపోజ్ మీ కిడ్నీ ప్రాబ్లం ఉంటే ఒక రకమైన మందులు రాయాల్సి ఉంటుంది, మీ లివర్ ప్రాబ్లం ఉంటే ఒక రకమైన షుగర్ మందులు రాయాల్సి ఉంటుంది, మీరు బరువు ఎక్కువ ఉంటే ఒక రకమైన షుగర్ మందులు రాయాల్సి ఉంటుంది. సో ఒక్కొక్కరికి ఎట్లయితే వంశీ సార్ చెప్పారో పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్. సో అందరికి పాతకాలంలో అందరికీ ఒకే టాబ్లెట్ రాసేవాళ్ళు. సో ఇప్పుడు అలా లేదు వైద్యం, ఎందుకంటే కొత్త రకమైన మందులు వస్తున్నాయి, కొత్త రకమైన రోగాలు కనిపెడుతున్నాము. సో ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ అనేది మారుతూ ఉంటుంది. సో మీరు టెస్టింగ్ చేయకపోతే ఎలాంటి టాబ్లెట్ రాయాలో మాకు కూడా తెలియదు. సో అది ఇంపార్టెంట్. జస్ట్ ఒక ఫాస్టింగ్ పీపీ షుగర్ చేస్తే మీకు కాంప్లికేషన్స్ అవుతున్నాయో లేదో మాకు తెలియదు. సో ఎలా రాస్తాము? సో అదే ట్రీట్మెంట్ అదే మందులు వాడండి అని చెప్తాం. సో మెయిన్ ఫండా ఇస్ గెట్ టెస్టెడ్, and if you are facing any complications, consult your doctor so that there will be a change in your treatment. And lifelong ఒకే మందులు ఏ షుగర్ పేషెంట్ కి ఉండవు, ఏ డోసు సేమ్ ఉండదు, ఎప్పుడు ఒకే రకమైన టాబ్లెట్ రాయలేము. సో ఇన్సులిన్ ఎప్పుడు అవసరం పడుతుందో, టాబ్లెట్స్ ఎప్పుడు చేంజ్ చేయాలనేది ప్రతి షుగర్ పేషెంట్ కి మారుతూ ఉంటుంది. సో డాక్టర్ని సంప్రదించండి, టెస్టింగ్ చేయించుకోండి, వైద్యం సరైన వైద్యం తీసుకోండి. థ్యాంక్ యూ. So Chandhana, and you got a question from Krishnamurthy regarding GDM. Hope you will answer that one. Yes. Doctor, my relative is pregnant and she got diabetes. Doctor told it will go after delivery. In future, she have any chance of diabetes? I read it online. So what do you want to say? యాక్చువల్గా ప్రెగ్నెన్సీలో వచ్చిన డయాబెటీస్ త్రూ డెలివరీ, మనకి ప్రెగ్నెన్సీ డెలివరీ అయ్యాక అనేది పోతుంది. ఆ తర్వాత రిపీట్ ఆఫ్టర్ 6 weeks అనేది మనం కంపల్సరీ, అది చాలా క్రూషియల్ పీరియడ్. ఈ 6 weeks తర్వాత, ఈ 6 weeksకి మనం టెస్ట్ అనేది కంపల్సరీ చేపించాలి. అప్పుడు కనుక మన ఫాస్టింగ్ వచ్చేసేసి బిలో 126, పోస్ట్ ప్రాండిల్ వచ్చేసేసి బిలో 200, A1C వచ్చేసేసి లెస్ దాన్ 6.5 ఉంటే కనుక నార్మల్ గానే ఉన్నట్టే మనం కన్సిడర్ చేస్తాం. ఈ 6 weeks లో కనుక మనకి ఏదైనా ఎలివేట్, ఈ మోర్ దాన్ ఫాస్టింగ్ ఎలివేట్ అయినా, పోస్ట్ ప్రాండిల్ ఎలివేట్ అయినా, ఏవన్సీ ఎలివేట్ అయినా డయాబెటీస్ గా మనం అక్కడ నుంచి ట్రీట్ చేస్తూ ఉండాలి. చాలా మంది ఏం చేస్తారంటే 6 weeks టైం ఇది మర్చిపోతారు. రిపీట్ ఆఫ్టర్ చాలా డైట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ ప్రీ డయాబెటిక్ గా కూడా ఉండొచ్చు. అప్పుడు ఏంటంటే త్రూఅవుట్ మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది ఎక్కువ చేసుకుంటూ అనేది ఉండాలి. కాకపోతే దే ల్యాండ్ అప్ ఇంటూ టైప్ 2 గానే ఎక్కువగా డయాబెటీస్ గా ల్యాండ్ అప్ అవుతారు. అందుకే మనం టెస్ట్ చేయించుకుంటే కానీ మనకి ఇది తెలీదు. ఈ 6 weeks లో కంపల్సరీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రిపీట్ ఆఫ్టర్ 6 weeks వన్స్ డెలివరీ అయిపోయాక అనేది కంపల్సరీ ప్రెగ్నెంట్ లేడీస్ చేయించుకోవాలి. So one last question for Sethuram. It's out of our discussion topic. Patient want to know about ESR. It's a general question. ESR. Okay. ESR ante we call it erythrocyte sedimentation rate. But I want to know why you want to know ESR. Anyway, since you asked, see, erythrocytes అనేవి మన బ్లడ్ లో ఉండే సెల్స్ అని, వాటిని ఒక టెస్ట్ లో వేసి వి సీ అది సెడిమెంట్ గా, అంటే సెడిమెంట్ అంటే ఎలా చెప్పాలి మీకు, అది కింద చేరిపోయే టైం ఎంతసేపటికి చేరిపోతుంది అనే దాని మీద చేస్తారు. సో ఇవి రకరకాల కండిషన్స్ లో వీటికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. లైక్ ఈ ఇన్ఫెక్షియస్ స్టేజెస్ లో కానివ్వండి, లేదంటే ఈ ఆటో స్టేజెస్ లో కానివ్వండి, లేదంటే రుమటాయిడ్ కానివ్వండి. సో పలు రకాలుగా దీని యొక్క ప్రాముఖ్యత ఉంది. సో ఈఎస్ఆర్ అనేది చేయించారు అంటే either you are having a prolonged infection, or you are having a రుమటాయిడ్ ప్రాబ్లం, or you are having an issue with the inflammation
response. So it has got a lot of things today, especially mana Indian country lo chuskunte ESR has a prominent role to play when you are suspecting tuberculosis. And again, tuberculosis గురించి మాట్లాడితే tuberculosis and diabetes again they are friends. So ఇంతకుముందు ఇప్పుడు కాదు కానీ ఇప్పుడైతే తగ్గింది, బట్ it seems a few years ago when a patient is diagnosed for tuberculosis, they need to check for diabetes, and if they are diagnosed with diabetes, they need to check for tuberculosis. So ఆ రెండు ఎలా అంటే hand in hand. Maybe that is one of the reason where ESR has gained prominence in the initial stages, but later on it has progressed to several fields. But again, so ongoing inflammatory response or infective etiology ఉన్నప్పుడు వాటిని రూల్ అవుట్ చేసుకోవడానికి యూస్ చేస్తామండి. సో ఇన్ కేస్ మీకు అలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి అంటే యూ డెఫినెట్లీ హ్యావ్ టు గో ఫర్ ఇట్. Great. So and one more thing I want to add on a conclusion note. With all the available technology, media and internet and all the fast internet, see, don't try to get to conclusions based on what you see on YouTube or social media. How you should always look for authenticity and genuinity in the information. ఎప్పుడైనా కానీ ఒక ఎక్స్పర్ట్ ఏదైతే ఫీల్డ్ లో ఏదైతే ఎక్స్పర్ట్ ఉంటారో ఆ ఎక్స్పర్ట్ నుంచి సూచనలు తీసుకోవడం ద్వారా దాని యొక్క రాంగ్ డెసిషన్స్ కానీ రాంగ్ సిచ్యువేషన్స్ లో ల్యాండ్ అవ్వకుండా ఉండడం జరుగుతుంటుంది. సో ఐ వుడ్ సజెస్ట్ ఏదైనా డయాబెటీస్ రిలేటెడ్ కానీ ఏదైనా హెల్త్ రిలేటెడ్ కానీ ఇష్యూ ఉన్నప్పుడు ఆ కన్సల్ట్ స్పెషలిస్ట్ ని ద్వారా గైడెన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి, రాదర్ దాన్ బ్లైండ్లీ బిలీవింగ్ ఆన్ గూగుల్ అండ్ వాట్సాప్ యూనివర్సిటీ అండ్ యూట్యూబ్ యూనివర్సిటీ. సో దట్ వుడ్ బి మై కంక్లూజన్ నోట్. Great touching line, Sethuraman. Thank you. So ఈరోజు మనం ఇట్స్ a weekend Saturday. In spite of that, thank you everyone, you took your precious time to come for this discussion. Okay Andy, we'll call it off. So everyone be happy with your diabetes control and keep complications away. So hopefully if you have any problem, we are always available at Dr. Mohan's Diabetic Specialty Center at your respective areas. Thank you, Chandhana, Abinav and Sethuraman. Have a great day. Thank you. Okay guys, good night. Bye. Bye.